నెక్స్ట్ చాప్టర్ ఛార్జ్ ఆఫ్ జీఎస్టీ. ఛార్జ్ ఆఫ్ జీఎస్టీలో మనకి మెయిన్లీ రెండే ఉంటాయి. రివర్స్ ఛార్జ్ మెకానిజం సంబంధించింది ఒకటి, కాంపోజిషన్ స్కీమ్కి ఒకటి. ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం రివర్స్ ఛార్జ్ మెకానిజంని టార్గెట్ చేద్దాం. బట్ ఒకసారి చాప్టర్లో ఏం కవర్ అవుతుందో ఒకసారి నక్షల్గా చూద్దాం. కాంపోజిషన్ స్కీమ్ అనేది దాంట్లో ఏం చెప్తారట, గూడ్స్ సంబంధించింది ఒకటి ఉంటుంది, సర్వీస్ సంబంధించింది ఒకటి. గూడ్స్ సంబంధించి ఏమేమి ఉన్నారు, మ్యానుఫ్యాక్చరర్ ఒకటి ఉంటాడు, ట్రేడర్. వీళ్ళిద్దరి యొక్క వీళ్ళ యొక్క టర్న్ ఓవరు ప్రీవియస్ ఇయర్లో 1.5 crores దాటకపోతే వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్లోకి రావచ్చు. ఒకవేళ ఎంఎంటీఎన్ యూఎస్ఎం అని చెప్పి ఒక స్పెసిఫైడ్ స్టేట్స్ ఉన్నాయి. ఈ స్పెసిఫైడ్ స్టేట్స్లో ఎవరైనా సరే ఉంటే 1 సెకండ్ నాకు, వాళ్ళది టర్న్ ఓవర్ ఎంత దాటకూడదు, 75 lakhs దాటకూడదు. ఓకే ఓకే. మళ్ళీ వీళ్ళు కనుక S9 RCM అని చెప్పి స్పెసిఫైడ్ మన కోడ్ అందులో పడితే వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్లోకి రాలేరు. ఓకే. నెక్స్ట్ ఏముంది, సర్వీసెస్ కనుక అయితే సెక్షన్ 10 సబ్సెక్షన్ 2A చెప్తుంది, ఎవరిదైనా సరే టర్న్ ఓవర్ 50 lakhs కన్నా తక్కువ ఉన్నంత వరకు వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్లోకి రావచ్చు. 50 lakhs దాటితే కాంపోజిషన్ స్కీమ్లోకి రాలేరు. అలాగే 9 RCM చెప్పి స్పెసిఫైడ్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అవి కవర్ చేసే వాళ్ళు కూడా ఇందులోకి రారు. ఓకే. నెక్స్ట్ ఇది నార్మల్గా కాంపోజిషన్ స్కీమ్లో మాట్లాడేది. నెక్స్ట్ ఏం చూస్తే ఆ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో సెక్షన్ 9 మాట్లాడుతుంది. రివర్స్ ఛార్జ్ మెకానిజం అంతా మొత్తం సెక్షన్ 9 ఏం చెప్తుందంటే, మొత్తం సెక్షన్ 9లో 5 ఉంటాయి సబ్ సెక్షన్స్. ఫస్ట్ది ఏంటంటే ఇంట్రాస్టేట్ సప్లైస్, CGST యాక్ట్ కింద ఇంట్రాస్టేట్ సప్లైస్లో మ్యాక్సిమం ఎంత లెవీ చేయొచ్చు, రేట్ ఆఫ్ జిఎస్టీ అంటే 20% అని చెప్తుంది. ఫస్ట్ సెక్షన్ 9 సబ్సెక్షన్ 1. సో ఫస్ట్ది క్లియర్, ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, సెక్షన్ 9 సబ్సెక్షన్ 2 నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్ అని కొన్ని ఉన్నాయంట, వీటి మీద జిఎస్టీ అనేది లెవీ అవ్వదు అని చెప్తున్నాడు. పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్ ఆయిల్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, న్యాచురల్ గ్యాస్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఇలా ఈ 5 యాక్టివిటీస్ ఏవైతే ఉన్నావో వీటి మీద నో జిఎస్టీ. సో 2 అయిపోయాయి. మూడోది ఏం చెప్తుందంటే గూడ్స్ మీద, సర్వీసెస్ మీద, స్పెసిఫైడ్ గూడ్స్ మీద చెప్పాడనమాట రివర్స్ ఛార్జ్ మెకానిజం లెవీ అవుతుంది. అలాగే సర్వీసెస్ కూడా చెప్పాడు. గూడ్స్కి మన కోడ్ ఏంటంటే బీటీఎస్ ఆయిల్ క్రాప్స్, బీటీఎస్ వాళ్ళు ఆయిల్ క్రాప్స్ పండిస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే సర్వీసెస్ సీజీ కోడ్ సాలడ్స్, ఈ 2 కోడ్స్ అది తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ నెక్స్ట్ 9 సబ్సెక్షన్ 4 ఏం చెప్తుందంటే పర్చేజ్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్. అది ఏంటి, ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నువ్వు క్యాపిటల్ గూడ్స్ కానీ, సిమెంట్ కానీ, మిగిలిన బ్యాలెన్స్ ఇన్పుట్స్ ఏమైనా కొన్నప్పుడు అది సెక్షన్ 9 సబ్సెక్షన్ 4 చెప్తుంది. సో ఇవి ఎప్పుడైతే అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొంటాం అప్పుడు అది కూడా రివర్స్ ఛార్జ్ మెకానిజంలోనే నువ్వు జిఎస్టీ పే చేయాలి. 9 సబ్సెక్షన్ 5 ఏం చెప్తానంటే ఈ కామర్స్ ఆపరేటర్ పే చేస్తాడట కొన్ని స్పెసిఫైడ్ కేటగిరీస్. అక్కడ ఏంటి, హేట్, హౌస్ కీపింగ్ సర్వీసెస్, అకామిడేషన్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, ఈటింగ్ ఫుడ్ ఫ్రమ్ రెస్టారెంట్. ఈ స్పెసిఫైడ్ కేసెస్లో ఈ కామర్స్ ఆపరేటర్ పే చేస్తాడు. మొత్తం మనం ఏం మాట్లాడాము ఈ చాప్టర్లో, ఛార్జ్ ఆఫ్ జిఎస్టీలో 2 ఉంటాయి, కాంపోజిషన్ స్కీమ్ ఒకటి, రివర్స్ ఛార్జ్ మెకానిజం ఉంటాయి. కాంపోజిషన్ స్కీమ్లో 1.5 crores ఒకటి, 75 lakhs ఒకటి. ఏది మ్యానుఫ్యాక్చరర్కి, ట్రేడర్కి. ఆడుకున్న కోడ్ ఏంటి, S9 RCM. అలాగే సర్వీసెస్ సెక్టర్లో ఉన్న వాళ్ళు ఎవరు, 9 RCM, వీళ్ళకి కాంపోజిషన్ స్కీమ్ లెవీ అవ్వదు. ఆ తర్వాత ఏంటి, టర్న్ ఓవర్ అనేది లెస్ దాన్ 50 lakhs ఉండాలి. ఓకే. నెక్స్ట్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, 5 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏమంటుందంటే ఇంట్రాస్టేట్ సప్లైస్ మీద మ్యాక్సిమం CGST యాక్ట్ ఎంత అప్లై అవుతుంది, 20%. ఆ తర్వాత నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్ మీద నో జిఎస్టీ. గూడ్స్ సర్వీసెస్ అని స్పెసిఫైడ్ గూడ్స్, ఇదే మొత్తం ఈ చాప్టర్ అంతా ఎక్కువ టైం తీసుకునేది. సెక్షన్ 9 సబ్సెక్షన్ 3. 9 సబ్సెక్షన్ 4 ఏం చేస్తాడు, క్యాపిటల్ గుడ్స్, సిమెంట్ ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. దాని తర్వాత 9.5 అని చెప్పాడు ఈ కామర్స్ ఆపరేటర్, హేట్, హౌస్ కీపింగ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, ఈటింగ్ ఫుడ్ ఫ్రమ్ రెస్టారెంట్. ఓకే. నౌ విల్ స్టార్ట్ విత్ సెక్షన్ 9 సబ్సెక్షన్ 3. ఫస్ట్ ఏం చేద్దామంటే గూడ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు గూడ్స్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. మనం కోడ్ ఏం పెట్టుకున్నాం, బీటీఎస్ ఆయిల్ క్రాప్స్ అనమాట. ఓకే. బి అంటే ఏంటి, బీడీ లీవ్స్. ఇప్పుడు నేను ఒకసారి నీకు ఒకటి చెప్తాను చూడు, ఒక అగ్రికల్చరిస్ట్ ఉంటాడరా. ఓకే. వీడు అగ్రికల్చరిస్ట్. ఈ అగ్రికల్చరిస్ట్ ఎప్పుడైనా సరే ఒక రిజిస్టర్డ్ పర్సన్కి, ఎందుకు అవుతుంది అది, ఈయనెవరో అగ్రికల్చరిస్టా, ఒక రిజిస్టర్డ్ పర్సన్కి ఎప్పుడైతే ఒక అగ్రికల్చర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడో అప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఇతనే పే చేయాలి. ఓకే. ఇంకొకటికి ఈసారి ఎవరికి అన్రిజిస్టర్డ్ పర్సన్కి ప్రొవైడ్ చేస్తున్నాను అనుకో,
దెర్ ఇస్ నో జిఎస్టీ, నో జిఎస్టీ. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడేవన్నీ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం కొన్ని. బి అంటే ఏంటి? బీడీ లీవ్స్. ఇక్కడ చూడు, బీడీ వ్రాపర్ లీవ్స్ అంటే ఏంటంటే చుట్ట ఉంటుంది కదా, చుట్ట అవుట్ సైడ్ ఉన్న తొక్కని ఏమంటారంటే బీడీ వ్రాపర్ లీవ్స్ అంటాం అనమాట. ఒక అగ్రికల్చర్ లిస్ట్ కనుక ఒక ఎనీ రిజిస్టర్డ్ పర్సన్కి ప్రొవైడ్ చేసినప్పుడు రిసిపియంట్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. దాని తర్వాత టొబాకో లీవ్స్. టొబాకో లీవ్స్లో ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ బీడీ ర్యాపర్ అంటే బయట ఉన్న తొక్క. టొబాకో లీవ్స్ అంటే ఏంటి, లోపల కూడా ఇంకొక లీవ్స్ పెడతారు పొగ రావడానికి, మెయిన్ దాన్ని టొబాకో లీవ్స్ అంటాం. ఇది కూడా అగ్రికల్చర్ లిస్ట్ ఎనీ రిజిస్టర్డ్ పర్సన్ ప్రొవైడ్ చేసినప్పుడు అది కూడా రివర్స్ ఛార్జ్ మెకానిజం. నెక్స్ట్ మనం చూసినట్లయితే అగ్రికల్చర్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ చేద్దాం ఫస్ట్. ఇక్కడ క్యాష్యూ నట్స్, రా కాటన్, ఇవి కూడా సిల్క్ అని, ఇవన్నీ అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్సే. క్యాష్యూ నట్స్ అంటే ఏంటంటే జీడిపప్పు ఉంటుంది కదా, జీడిపప్పు వైట్గా ఉండేది కాకుండా దాని తొక్క తీయక ముందు పచ్చిగా ఉంటుంది, దాన్ని మాట్లాడుతున్నాడు. క్యాష్యూ నట్స్ నాట్ షెల్ తీయనివని అండ్ ఆర్ నాట్ పీల్డ్. తొక్క తీయని వాటికి ఎప్పుడైతే అగ్రికల్చర్ ఒక రిజిస్టర్డ్ పర్సన్ ప్రొవైడ్ చేస్తాడో అది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో వాడు పే చేసుకుంటాడు. నెక్స్ట్ ఏముంది, రా కాటన్ ఒక అగ్రికల్చరిస్ట్ అన్రిజిస్టర్డ్ పర్సన్కి ప్రొవైడ్ చేసేది కూడా, రిజిస్టర్డ్ పర్సన్ ప్రొవైడ్ చేసింది రివర్స్ ఛార్జ్ మెకానిజం. నెక్స్ట్ ఏముంది, సిల్క్ యార్న్. ఎనీ పర్సన్ హూ మ్యానుఫ్యాక్చర్ సిల్క్ యార్న్ ఫ్రమ్ రా సిల్క్ ఆర్ సిల్క్ వామ్ కకూన్స్ ఫర్ సప్లై ఆఫ్ సిల్క్ యార్న్. ఇక్కడ చూడు, ఇది అగ్రికల్చర్ అయితే కాదు, ఇది ఎవడైనా ప్రొవైడ్ చేయొచ్చు, అగ్రికల్చరిస్ట్ అనేది లేదు. ఎవడైనా సరే ఎనీ పర్సన్ హూ మ్యానుఫ్యాక్చర్ సిల్క్ మ్యానుఫ్యాక్చర్ చేసి అది సప్లై చేస్తాడనమాట ఎవరికి, రిజిస్టర్డ్ పర్సన్కి. అప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో అవతల కూడా పే చేయాలి. ఇది ఈవెన్ నాన్ అగ్రికల్చర్ అనమాట, నాన్ అగ్రికల్చరిస్ట్ ఇది. ఇంకేమున్నాయి మనకి అగ్రికల్చర్ సంబంధించిందే. నెక్స్ట్ ఏంటి, ఆయిల్ సంబంధించింది ఉంది. ఇది అగ్రికల్చర్కి సంబంధించింది కాదు కానీ ఎనీ అన్రిజిస్టర్డ్ పర్సన్, ఆయిల్ అయితే ఎనీ అన్రిజిస్టర్డ్ పర్సన్, ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ ఒక రిజిస్టర్డ్ పర్సన్కి ఇచ్చేటప్పుడు ఆయిల్స్ ఏంటట, సర్టెన్ ఎసెన్షియల్ ఆయిల్స్ అదర్ దాన్ దోస్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్ సంబంధించింది కాకుండా మిగిలిన ఎసెన్షియల్ ఆయిల్స్ వచ్చే క్రాప్స్, సర్టెన్ ఎసెన్షియల్ ఆయిల్స్ అదర్ దాన్ దోస్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్స్. ఎనీ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఒక రిజిస్టర్డ్ పర్సన్ ప్రొవైడ్ చేసినప్పుడు రిజిస్టర్డ్ పర్సనే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఓకేనా, అంటే అగ్రికల్చర్ సంబంధించిన అన్నీ అయిపోయాయి. ఇది అగ్రికల్చర్ అని కాదు కానీ ప్లాంట్స్, ఆయిల్స్, ఇవన్నీ కూడా పండించే సంబంధించిన ఐటమ్స్ అనమాట. బీడీ లీవ్స్, టొబాకో లీవ్స్, క్యాష్యూ నట్స్, రా కాటన్, ఇవన్నీ కూడా చూడు, బీడీ లీవ్స్ ఒకటి, టొబాకో లీవ్స్, క్యాష్యూ నట్స్, రా కాటన్, ఇవన్నీ కూడా ఒక అగ్రికల్చరిస్టు ఒక రిజిస్టర్డ్ పర్సన్కి ప్రొవైడ్ చేసేటప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో రిజిస్టర్డ్ పర్సనే పే చేసుకోవాలి. అది కాకుండా సిల్క్ యార్న్ అనేది ఎనీ నాన్ అగ్రికల్చర్ పర్సన్ ప్రొవైడ్ చేసినా మేము ఇస్తాము, ఎవరికి, రిజిస్టర్డ్ పర్సన్కి. ఆ తర్వాత ఆయిల్స్ అయితే ఏంటి, అన్రిజిస్టర్డ్ పర్సన్ అన్నాడు. ఆయిల్స్ అదర్ దెన్ సిట్రస్ ఫ్రూట్స్ సంబంధించింది ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ రిజిస్టర్డ్ పర్సన్కి ఇస్తున్నాడు. ఇంకా అంతే కదా, ఇంకేమైనా ఉన్నాయి మనకి. సిల్క్ యార్న్ ఎనీ పర్సన్ అన్నాడు. సిల్క్ యార్న్ కూడా ఎనీ పర్సన్, ఈవెన్ అన్రిజిస్టర్డ్ పర్సన్ అయినా సరే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో అవతలడే పే చేయాలి, ఎనీ పర్సన్ అన్నాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎస్ అంటే ఏంటి, సప్లై ఆఫ్ లాటరీ. ఇక్కడ చూడు, సప్లై ఆఫ్ లాటరీ, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ ఆర్ ఎనీ లోకల్ అథారిటీ, లోకల్ లాటరీ డిస్ట్రిబ్యూటర్ ఆర్ సెల్లింగ్ ఏజెంట్. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఒక ఇప్పుడు కేరళలో లాటరీ సిస్టమ్ అనేది ఉంటుంది. అక్కడ ఏం చేస్తుంది, గవర్నమెంటే లాటరీలు అమ్ముతుంది. ఎవరికి అమ్ముతుంది, లాటరీ డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతుంది. గవర్నమెంట్ ఎప్పుడైనా గవర్నమెంట్కి సంబంధించింది కానీ యూనియన్ టెరిటరీ కానీ ఎనీ లోకల్ అథారిటీ అంటే గవర్నమెంట్ రిలేటెడ్ వాళ్ళు, గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు లాటరీ డిస్ట్రిబ్యూటర్కి ఏమిస్తున్నారు, లాటరీస్ ఇస్తే అప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో లాటరీ డిస్ట్రిబ్యూటరే పే చేయాలి. ఓకేనా, ఇప్పుడు లాటరీ డిస్ట్రిబ్యూటర్కి దాని తర్వాత ఇండివిజువల్కి, దాని తర్వాత ఈ లాటరీ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు, ఒక్కొక్కరికి ఇండివిజువల్గా అమ్ముతాడు కదా టికెట్లో, అప్పుడు మళ్ళీ అది FCM, అది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలోకి వస్తుంది అప్పుడు. ఓకే,
సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్ బై లోకల్ డిస్ట్రిబ్యూటర్ టు రిటైలర్ అంటే మనలాంటి ఇండివిజువల్కి ఇచ్చినప్పుడు అది ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ ఏంటి టాపిక్ మనకి ఇది కూడా అయిపోయింది. సారీ, నెక్స్ట్ ఆయిల్ క్రాప్స్ అయిపోయాయి. పిఎస్ఎల్సి చూద్దామా? పిఎస్ఎల్సి లేదు, పిఎస్ఎల్సి వద్దు, ఇప్పుడు గవర్నమెంట్ మాట్లాడాం కాబట్టి ఇది కూడా గవర్నమెంట్ పాయింట్ ఉంటుంది. ఓల్డ్ యూజ్డ్ వెహికల్స్ సీజ్డ్ అండ్ కాన్ఫిస్కేటెడ్ గూడ్స్, ఓల్డ్ యూజ్డ్ గూడ్స్ వేస్ట్ టు స్క్రాప్. ఏంటంటే ఒక్కోసారి ఆ, ఏంటి కాన్ఫిస్కేట్ సీజ్ చేస్తారు కదా కొన్ని వెహికల్స్. ఆ సీజ్ చేసినప్పుడు ఆ వెహికల్స్ మీద సీజ్ చేసిన వెహికల్స్ ఓల్డ్ గూడ్స్ గవర్నమెంట్ ఏ రిజిస్టర్డ్ పర్సన్స్కి ఎవరికైనా అమ్మినప్పుడు రిజిస్టర్డ్ పర్సన్సే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో జిఎస్టీ పే చేయాలి అంటాడు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తారు, ట్రాఫిక్ వైలేషన్స్ ఉంటే ఈ వెహికల్స్ని ఏం చేస్తారు, సీజ్ చేస్తారు. వెహికల్స్ని సీజ్ చేసినప్పుడు ఓకే, వెహికల్స్ని సీజ్ చేసినప్పుడు ఆ వెహికల్స్ని ఏం చేస్తారు, వేలంపాట పెట్టి రిజిస్టర్డ్ పర్సన్స్కి అమ్మేస్తూ ఉంటారు అనుకో. రిజిస్టర్డ్ పర్సన్కి అమ్మితే అది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో వాళ్ళే పే చేయాలి. ఒకవేళ అన్రిజిస్టర్డ్ పర్సన్స్కి ఎవరికైనా నాలాంటి ఇండివిజువల్, నేను అన్రిజిస్టర్డ్ పర్సన్ కదా, గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు ఇలాగ నాలాంటి అన్రిజిస్టర్డ్కి అమ్మితే అది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో జిఎస్టీ వాళ్ళే పే చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే రిజిస్టర్డ్ పర్సన్కి అమ్ముతారో అప్పుడు మాత్రం ఏంటిది ఆర్సీఎం అవుతుంది. ఓకే, ఈ పాయింట్ క్లియర్. అదే మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అమ్మారనుకో, అది ఎప్పుడు కూడా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఎప్పుడు ఏం సర్వీస్ ప్రొవైడ్ చేసినా అదంతా రివర్స్ ఛార్జ్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. సేల్ ఆఫ్ యూజ్డ్ గూడ్స్ బై గవర్నమెంట్ రిజిస్టర్డ్ టు అన్రిజిస్టర్డ్ అయితే ఎఫ్సిఎం. అదే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆల్వేస్ కవర్డ్ అండర్ ఎఫ్సిఎం. సేల్ ఆఫ్ టొబాకో లీవ్స్ బై అగ్రికల్చరిస్ట్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్ నో జిఎస్టీ. నీ అదేగా చెప్పా, ఇక్కడ డయాగ్రామ్ కూడా వేసా. అగ్రికల్చరిస్ట్ ఎప్పుడైనా సరే రిజిస్టర్డ్ పర్సన్ ప్రొవైడ్ చేస్తే రివర్స్ ఛార్జ్ మెకానిజం, అగ్రికల్చరిస్ట్ ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ ప్రొవైడ్ చేస్తే నో జిఎస్టీ. అదే చెప్పాను. నెక్స్ట్ ఇంకేముంది మనకి, ఇది అయిపోయా. నెక్స్ట్ పిఎస్ఎల్సి అంటే ఏంటంటే బ్యాంక్స్ కొన్ని సెక్టార్స్కి లోన్స్ ఇవ్వాలని చెప్పి ఉంటుంది వాళ్ళకి. లైక్ అగ్రికల్చర్ రిలేటెడ్ లోన్స్ ఒక 30% ఇవ్వాలి, ఎంతో ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ ఎంతో కొంత ఉంటుంది. సో ఇలాగ ఎప్పుడైనా ఏ బ్యాంక్ అన్నా ఎక్కువ ఇచ్చారనుకో, ఇది పిఎస్ఎల్సి ప్రయారిటీ సెక్టార్స్కి, అప్పుడు అది ఏం చేస్తుందంటే అది ఎంతైతే ఎక్కువ ఇచ్చాడో ఆ అమౌంట్ని ఎవడైతే ఇవ్వలేకపోతున్నాడో వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఎస్బీఐ అనేవాడు ఏం చేశాడు, 10% ఇవ్వాలి నార్మల్గా. మనగానే ఎస్బీఐ వాడు ఈ ప్రయారిటీ సెక్టర్స్కి ఎంత ఇచ్చాడు, లోన్ 20% ఇచ్చాడు. ఎక్సెస్ ఎంతైతే 10% ఉందో అది ఏ హెచ్డిఎఫ్సి వాడో ఆడికి అమ్ముకోవచ్చు. సో ఆడు అమ్ముకున్న తర్వాత హెచ్డిఎఫ్సి ఇది కొనుక్కున్నాడు అనుకో, ఇంకా ఆడు మళ్ళీ ఆ ప్రయారిటీ సెక్టర్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అదనమాట. ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా ఈ ఇద్దరు ఎవరు ఉంటారు, రిజిస్టర్డ్ పర్సన్స్ ఉంటారు. బ్యాంకులో అన్రిజిస్టర్డ్ ఏమి ఉండవు కదా. సో అది రిజిస్టర్డ్ ఉంటుంది, అది రిజిస్టర్డ్ ఉంటుంది. రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నాడో ఆడు పే చేయాలి. ఓకే, బీటీఎస్ క్రాప్స్ ఒకసారి రీకాల్ చేసుకోవచ్చా? ఈ బీటీఎస్ క్రాప్స్లో మనకి ఏంటి, అగ్రికల్చర్ రిలేటెడ్ బీడీ లీవ్స్, టొబాకో లీవ్స్, క్యాష్యూ నట్స్, రా కాటన్, సిల్క్ యార్న్, ఇవన్నీ అగ్రికల్చర్. ఆయిల్ క్రాప్స్ కూడా. ఒక అగ్రికల్చర్ కనుక రిజిస్టర్డ్ పర్సన్కి ఇస్తే అది రివర్స్ ఛార్జ్ మెకానిజం, అన్రిజిస్టర్డ్ పర్సన్కి అయితే నో జిఎస్టీ. ఆ తర్వాత సప్లై ఆఫ్ లాటరీ, గవర్నమెంట్ ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చినప్పుడు లాటరీ డిస్ట్రిబ్యూటర్కి రివర్స్ ఛార్జ్ మెకానిజం వాడు పే చేయాలి. ఓల్డ్ యూజ్డ్ వెహికల్స్, గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఓల్డ్ యూజ్డ్ వెహికల్స్ ఎవరికి అమ్ముతుంది, రిజిస్టర్డ్ పర్సన్కి అమ్మితే రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఒకవేళ గవర్నమెంట్ కనుక అన్రిజిస్టర్డ్ పర్సన్కి అమ్మితే అది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. రైల్వేస్ సంబంధించిన వాళ్ళు ఎప్పుడన్నా ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఇలాగా అది ఆల్వేస్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఎప్పుడు కూడా ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలోకి వస్తారు. ప్రయారిటీ సెక్టర్, లెండింగ్ సెక్టర్లో ఇద్దరు రిజిస్టర్డ్ పర్సన్స్ ఉంటారు. ఎవడైతే సర్వీసెస్ ఆ సర్టిఫికేట్ తీసుకుంటాడో వాడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఓకే, దట్స్ ఇట్. రిలేటెడ్ మొత్తం అన్ని స్టార్ట్ చేద్దాం. నోటిఫైడ్ సర్వీసెస్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. రివర్స్ ఛార్జ్ మెకానిజంలో వచ్చే సర్వీసెస్ పాయింట్స్ అన్ని కవర్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే దీనికి కోడ్ ఏంటి సార్, సీజీ గోట్ సాలెడ్స్. సార్ సీజీ గోట్ సాలెడ్స్లో ఫస్ట్ది ఏంటంటే మనకి ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఇది ఇందులోంచి ఎగ్జామ్షన్ చాప్టర్ కూడా లింక్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఎక్కడైతే ఇప్పుడు చూడు సార్, సీజీ గోట్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అనేది ఎగ్జామ్షన్ పాయింట్, ఎగ్జామ్స్ చాప్టర్లో కూడా టచ్ అవుద్ది. రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్, జీటీఏ, గవర్నమెంట్ స్పాన్సర్షిప్ సర్వీసెస్.
స్పాన్సర్షిప్ సర్వీసెస్ ఏమో స్పోర్ట్స్లో కవర్ అవుద్ది, టీడీఆర్ ఎఫ్ఎస్ఐ పాయింట్ ఏమో కన్స్ట్రక్షన్ సర్వీసెస్లో కవర్ అవుద్ది. సో మనం ఏం చేద్దామంటే ఎగ్జామ్షన్స్ చాప్టర్ ఆల్రెడీ రికార్డ్ చేశాను, అది చాలా బాగా వచ్చింది అది. సో మనం ఏం చేద్దామంటే ఈ టాపిక్స్ని కింద లింక్లో ప్రొవైడ్ చేస్తాను నేను, ఈ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఆ లింక్లు ఇస్తాను, అందులోకి వెళ్ళిన తర్వాత అవి చూసుకుంటే మనకి అట్ దట్ సేమ్ టైం ఏమైపోద్ది, రివర్స్ ఛార్జ్ మెకానిజం కవర్ అయిపోద్ది, అలాగే ఎగ్జామ్షన్స్లో కూడా కవర్ అయిపోద్ది మనకి. కానీ మనకి ఒక సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కసారి జస్ట్ పైన రీడ్ చేస్తాను అంతే. కానీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అది చేసుకుంటూ వెళ్తే ఇది లెంత్ పెరిగిపోద్ది. మనం అక్కడ ఎగ్జామ్షన్ చాప్టర్ని కింద లింక్లో పెట్టుకోవచ్చు, సరిపోద్ది. సర్వీసెస్, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాం. సర్వీసెస్కి ఉన్న షార్ట్ కట్ ఏమనుకున్నాం సార్, సీజీ గాట్ సెలెక్ట్స్. ఎస్ అంటే ఏంటి, సెక్యూరిటీస్ లెండ్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేశానంట, నేను ఉన్నాను, నా షేర్స్ మురళిగడ్ తీసుకొని వాడు దాంతో బిజినెస్ చేసుకొని, అంటే ఏంటి, నా దగ్గర షేర్స్ పట్టుకెళ్ళాడు, ఎక్కువ రేటుకి మార్కెట్లో అమ్మేసుకొని మళ్ళీ తక్కువ రేట్లో కొనుక్కొని వాడు ఎంత గెయిన్ చేశాడు, 50 రూపీస్ ప్రాఫిట్ గెయిన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ ప్రాఫిట్ గెయిన్ చేశాడు. మనకు అందులో ఆడు ఏం చేశాడు, 20 రూపీస్ కన్సిడరేషన్ ఇచ్చి 30 రూపీస్ ఆడు తీసుకున్నాడు. మనకి ఏం చేశాడు, నా షేర్స్ నాకు ఇచ్చేసాడు, మళ్ళీ కన్సిడరేషన్ ఇంకో 20 రూపీస్ ఇచ్చాడు షేర్స్ ఇచ్చినందుకు. సో ఇప్పుడు ఏంటి, నేను లెండర్ని అవుతున్నాడు, మురళీగడ్ ఏమవుతున్నాడు, బారోవర్ అవుతున్నాడు. ఇప్పుడు సర్వీసెస్ ఎవడిచ్చాడు, ఉత్తేజ్ ఇచ్చాడు షేర్స్ ఇవ్వడం వల్ల. కానీ ఇప్పుడు దాని మీద రివర్స్ ఛార్జ్ మెకానిజంలో మురళీయే జిఎస్టీ పే చేయాలి, అదే చెప్తున్నాడు చూడు. సెక్యూరిటీ లెండింగ్ యాజ్ పర్ సెబీ బై లెండర్ ఆఫ్ సెక్యూరిటీస్ టు బారోవర్ ఆఫ్ సెక్యూరిటీస్. మురళి అప్పుడు ఏం చేయాలి, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో బారోవరే పే చేయాలి. ఫస్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. దీన్ని రివర్స్ ఛార్జ్ మెకానిజం చాప్టర్లో సారీ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అని మనకి ఎగ్జామ్షన్స్లో కూడా వస్తుంది అనమాట, ఇదే పాయింట్. అక్కడ ఆల్రెడీ చెప్పేశాను. సో ఇన్ డెప్త్ కావాలంటే అక్కడ చూసుకో, కింద లింక్ ఇస్తా. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి చదవలేదన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉండకూడదు కాబట్టి నేను ఇందులో క్రక్సే చెప్తాను. మామూలుగా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఎయిదర్ మనం రెండు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఒకటి ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఎయిదర్ ఓఐడిఆర్ సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే అదర్ దెన్ ఓఐడిఆర్ సర్వీసెస్ అన్న ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఐడిఆర్ సర్వీస్ అంటే ఏంటి అని నీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఓఐడిఆర్ అంటే ఏమీ లేదు, ఆడేం చెప్తున్నాడు, ఏదైనా సరే సర్వీసు హూజ్ డెలివరీ ఈజ్, ఇక్కడ చూడు, services whose delivery is mediated by information technology over internet. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓవర్ ఇంటర్నెట్ అట. ఇంటర్నెట్ ఈ రెండు ఏదైనా సరే సర్వీసు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడుకొని ఇంటర్నెట్లో ప్రొవైడ్ చేస్తే దాన్ని ఓఐడిఆర్ సర్వీసెస్ అంటాము. అది కాకుండా మిగిలినన్నీ కూడా ఓఐడిఆర్, అదర్ దాన్ ఓఐడిఆర్ సర్వీసెస్. అదర్ దాన్ అంటే ఏమైంది, ఇందులో ఒక ఎగ్జాంపుల్ ఏం మాట్లాడచ్చు అంటే, అదర్ దాన్ ఓఐడిఆర్కి నేను క్లాసెస్ ఫ్యాకల్టీ క్లాసెస్ ఏం తీసుకుంటాం, వాళ్ళ క్లాసెస్ పెన్ డ్రైవ్లోకి ఎక్కించి ఇచ్చారనుకో, అదేమవుతుంది, అదర్ దాన్ ఓఐడిఆర్ సర్వీస్. అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది కానీ ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం లేదు కదా. కానీ ఓఐడిఆర్లో ఖచ్చితంగా ఇంటర్నెట్ అనేది ఉండాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పంటే నెట్ఫ్లిక్స్, స్పాటిఫై, ఇలాగా ఆన్లైన్ గేమ్స్, ఇంటర్నెట్లో గేమ్స్ ఆడతావు, అవి కూడా అందులోకి వస్తాయి. మళ్ళీ ఆన్లైన్ మనీ గేమింగ్ రాదు, అది వేరు. ఇదంతా డీటెయిల్డ్గా మనకి ఎగ్జామ్షన్ చాప్టర్లో ఉంటుంది. సో దాన్ని చూద్దాం. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఓఐడిఆర్ అదర్ దెన్ ఓఐడిఆర్ అని చెప్పావు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎన్టీఆర్ అంటే ఎవడు, ఎన్టీఓఆర్ అంటే ఎవడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఓఆర్ అంటే ఎవడంటే, ఎవడైనా సరే అన్రిజిస్టర్డ్ పర్సన్, అదేంటి టెరిటరీలో ఉండాలి, ఇండియన్ టెరిటరీలో ఉండి, ట్యాక్సిబుల్ టెరిటరీలో ఉండి, ఒక అన్రిజిస్టర్డ్ పర్సను ఏదైనా సరే తీసుకున్నప్పుడు ఓఐడిఆర్ సర్వీసెస్ అది ఏ పర్పస్ కన్నా తీసుకొచ్చాడు. అది బిజినెస్ పర్పస్ అవని, పర్సనల్ పర్పస్ అవని, ఏదైనా పర్పస్ కోసం ఒక అన్రిజిస్టర్డ్ పర్సను సర్వీసెస్ తీసుకుంటే దాన్ని ఎన్టీఓఆర్ అంటాం. ఆ తర్వాత రిజిస్టర్డ్ పర్సన్, ఎవడైనా ఇంకొకడు రిజిస్టర్డ్ పర్సన్ అయ్యుండి వాడు జస్ట్ దేనికోసం రిజిస్టర్ అయ్యాడు, టు డిడక్ట్ టీడీఎస్ కోసం రిజిస్టర్ అయితే వాడిని ఎన్టీఓఆర్ అంటాం. ఓకే, ఎన్టీఓఆర్ అన్నా నాకు అర్థమైంది. నెక్స్ట్ ఏంటి, ఎన్టీఆర్ సింపుల్గా గుర్తుంచుకోవాలంటే, ఎన్టీఆర్ అనే ఇప్పుడు ఒకసారి ఎన్టీఓఆర్ అంటే ఏం చెప్పావు, ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ ట్యాక్సిబుల్ టెరిటరీలో ఉండి నీ పర్పస్ కోసం వాడు ఓఐడిఆర్ సర్వీసెస్ తీసుకుంటాడు. ఇంకొకళ్ళ రిజిస్టర్డ్ పర్సన్ దేనికోసం తీసుకుంటాడు, జస్ట్ టు డిడక్ట్ టీడీఎస్. వీళ్ళిద్దరూ ఎన్టీఓఆర్ అని చెప్పా. ఎన్టీఆర్ అంటే ఎవరు, సో ఇక్కడ ఎన్టీఓఆర్ గురించి చదివా కదా, ఇక్కడ చూడు ఒకసారి.
ఎన్టీఓఆర్ అంటే ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ ఎనీ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఫర్ ఎనీ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఆర్ రిజిస్టర్డ్ పర్సన్ ఓన్లీ ఫర్ డిడక్టింగ్ టీడీఎస్, అది ఎన్టీఓఆర్ అంట. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎన్టీఆర్ అంటే ఏంటో చెప్పు. ఎన్టీఆర్ అంటే ఏం లేదు, ఎన్టీఆర్ అంటే నేను నేను స్వామి నిత్యానందం గారు, గవర్నమెంట్, ఈ 3 పదాలు గుర్తుంచుకుంటే మనకు అయిపోయిందే. నేను అనేవాడిని ఎవరిని, ఉత్తేజ్ ఈజ్ అన్ అన్రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏమన్నా సర్వీసెస్ తీసుకుంటే ఎందుకు తీసుకుంటా, పర్సనల్ పర్పస్ కోసం తీసుకుంటా. ఒక ఎగ్జాంపుల్ చెప్పగలవా, నేనేం చేశానంటే మైక్రోసాఫ్ట్ విండోస్ నేను డౌన్లోడ్ చేసుకున్నా. దానికి ఇంటర్నెట్ కావాలంటే ఖచ్చితంగా కావాలి, బట్ ఎప్పుడు కావాలి, ఒక్కసారే కావాలి. ఎవ్రీ టైం నేను సిస్టమ్ ఆపరేట్ చేయడానికి ప్రతిసారి విండోస్ 11 అక్కర్లేదు కదా. ఏదో ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుని వాడుకుంటున్నా. అది ఫస్ట్ దానికి పర్సనల్ పర్పస్కి. నెక్స్ట్ ఏంటంటే స్వామి నిత్యానందం గారు ఏం చేశారంటే వాళ్ళ డివోటీస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక సాఫ్ట్వేర్ని, ఇప్పుడు మనకి జూమ్ మీటింగ్ ఎలా ఉంటుందో అలా ఒక సాఫ్ట్వేర్ని ఆయన స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాడు. ఏదైనా సరే ఒక ట్రస్ట్ 12AA కింద కానీ 12ABA కింద కానీ రిజిస్టర్ అయిన ట్రస్ట్ చారిటబుల్ యాక్టివిటీస్ కోసం ఏదైనా సరే సర్వీసెస్ తీసుకుంటే అది కూడా ఎన్టీఆర్లోకి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళ అదర్ దాన్ బిజినెస్ ఆర్ కామర్స్ కోసం ఏమైనా సాఫ్ట్వేర్లు గట్టా ఇంపోర్ట్ చేసుకుంటే అది కూడా ఇందులోకి వస్తుంది అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పగలవా, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్లో చాలా ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్ అన్నీ ఈజీగా రిట్రైవ్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయించుకుందాం అనుకో, అది ఇందులోకి వస్తుంది. ఓకే, సో ఈ 3 అనమాట మనకి ఎన్టీఆర్ అనగానే ఉత్తేజు ట్రస్ట్, ఉత్తేజు స్వామి నిత్యానంద అండ్ గవర్నమెంట్, ఈ 3 గుర్తుంచుకుంటే మన ఎన్టీఆర్ బాగా గుర్తుంటుంది. ఓకే, ఒక క్షణం. సో మనం కంటిన్యూ చేస్తే ఎన్టీఆర్, ఇప్పుడు ఓఐడిఆర్ అంటే ఏంటి, అదర్ దెన్ ఓఐడిఆర్ అంటే ఏంటి, ఎన్టీఆర్ అంటే ఏంటి, ఎన్టీఓఆర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే వీటి మధ్య లింక్లో ఏది ఎఫ్సిఎం ఏది ఆర్సిఎం అని గుర్తుంచుకోవడానికి నేను ఒక టెక్నిక్ గుర్తుంచుకున్నాను. ఎలా అంటే అది ఇక్కడ ఓఐడిఆర్లో ఓ ఉందా, ఓకే, ఎన్టీఓఆర్లో ఏముంది, ఓ ఉంది. సో ఈ 2 కాంబినేషన్లు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎఫ్సిఎం వస్తుంది, మిగిలిన అన్ని కేసెస్లో ఆర్సిఎం ఒకటే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలా గుర్తుంచుకుంటే ఎన్టీఓఆర్ అయిపోయిన తర్వాత ఇంకేముంది, ఎన్టీఓఆర్ తర్వాత ఎన్టీఆర్ ఉంటుంది, ఎన్టీఆర్లో ఖచ్చితంగా ఆర్సిఎం వస్తుంది. ఓకే, నెక్స్ట్ అదర్ దెన్ ఓఐడిఆర్లో ఎవరు ఉంటారంటే స్వామి నిత్యానందం గారు ఉంటారు. స్వామి నిత్యానందం గారికి ఏం చేసింది గవర్నమెంటు, ఆయన చాలా ఏంటి వెరీ స్పిరిచువల్ పర్సన్ అని చెప్పి ఆయనకి ఏం చేసిందంటే ఎగ్జామ్ చేసిందనమాట సర్వీసెస్ని. ఓకే, అదర్ దెన్ ఓఐడిఆర్లో ఏముంది, ఎన్టీఆర్ ఉంది. ఎన్టీఆర్ అంటే ఇందులో ఎవడుంటాడు, స్వామి నిత్యానందం గారు ఉంటారు, ఉత్తేజ్ ఉంటాడు, గవర్నమెంట్ ఉంటాడు. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, స్వామి నిత్యాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ఐ వాంట్ స్వామి నిత్యానంద టు హ్యాపీ అని చెప్పి ఆయనకి ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ని ఏం చేశారంటే ఎగ్జామ్ చేసేసింది. ఇక్కడ ఎగ్జామ్ట్ అయిపోతే మిగిలిన ఉంటుంది, ఎన్టీఆర్ ఎగ్జామ్ట్ అయిపోయిందని పక్క, మిగిలిన ఉంటుంది ఆర్సీఎం చార్జ్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎనీ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఓఐడిఆర్ సర్వీసెస్ ఎన్టీఓఆర్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎఫ్సిఎం, అదే చెప్తా చూడు. నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ఆర్సీఎం అంటే ఏంటో తెలుసా, అది ఎఫ్సిఎం అని. ఇంపోర్ట్ ఆఫ్ ఓఐడిఆర్ సర్వీసెస్ బై ఎన్టీఓఆర్ అంటే ఈజ్ అన్ ఎఫ్సిఎం. ఓకే, అదే ఇంపోర్ట్ ఆఫ్ అదర్ దాన్ ఓఐడిఆర్, ఇక్కడ ఏం చెప్తున్నాడు, అదర్ దాన్ ఓఐడిఆర్ అట, ఇది అదర్ దాన్ ఓఐడిఆర్. ఓకే, అదర్ దాన్ ఓఐడిఆర్, ఇంపోర్ట్ ఆఫ్ అదర్ దాన్ ఓఐడిఆర్ బై ఎన్టీఆర్ ఈజ్ ఎగ్జామ్ట్, ఇది ఎగ్జామ్ట్ అని చెప్పాడు. మిగిలినన్నీ కూడా రివర్స్ ఛార్జ్ మెకానిజమే. ఓకేనా, ఓకే, నెక్స్ట్ ఏంటి, రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్లో ఇప్పుడు చూడు, ఉత్తేజ్ అనేవాడు ఏం చేశాడు, కాగ్నిజెంట్ అనే ఆఫీస్కి నా పని ఏంటంటే నేను పాత కార్లు, సెకండ్ హ్యాండ్ల కార్లు, లేదంటే కార్లు అన్నీ కూడా రెంట్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తాను, నేను గవర్నమెంట్కి ప్రొవైడ్ చేస్తాను, స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ ప్రొవైడ్ చేస్తాను, లోకల్ అథారిటీస్ ప్రొవైడ్ చేస్తాను, జీటీఏకి ప్రొవైడ్ చేస్తాను. ఎవడన్నా నేను స్కూల్ పిల్లలకి ప్రొవైడ్ చేసే వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తాను. అప్పుడు ఇవన్నీ కూడా ఎగ్జామ్స్లోకి వస్తాయి. నీకు ఏం అర్థం కాలేదు నేను చెప్పింది స్పెసిఫిక్గా, దాని మీద కూడా ఒక వీడియో ఉంది,
ఎగ్జంప్షన్లో ఇది ఇంటర్లింక్డ్ అనమాట, ఎగ్జంప్షన్లో కూడా కవర్ అవుద్ది. సో ఎప్పుడైనా సరే రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లికబుల్ కావాలి అంటే రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్లో ఫస్ట్ ఎవడై ఉండాలి, సప్లయర్ అనేవాడు అదర్ దాన్ బాడీ కార్పొరేట్ అయి ఉండాలి. రిసిపియంట్ అని కూడా ఎవడ ఉండాలి, ఇది కాగ్నిజెంట్ ఈజ్ ద రిసిపియంట్, ఈడేమై ఉండాలంటే బాడీ కార్పొరేట్ అయి ఉండాలి. ఇక్కడ అప్లికబుల్ రేట్ ఎంత ఉండాలంటే 5%. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసే సర్వీసెస్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలోకి వెళ్తుంది. ఓకే, ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా సరే, ఎనీ వన్ కండిషన్ ఫెయిల్, అది ఎఫ్సిఎం. ఓకే, మరి ఇప్పుడు ఆర్సీఎం చెప్పు, ఎఫ్సిఎం చెప్పు, నెక్స్ట్ ఏంటి ఎగ్జంప్షన్ చెప్పాలి. ఏ ఏ సర్వీసెస్ ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తే ఇది ఎగ్జంప్షన్స్ అంటే, ఎప్పుడైనా సరే ఒక మోటార్ వెహికల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్కి నువ్వు ఇస్తే దాని కెపాసిటీ ఎంత ఉండాలంటే మోర్ దెన్ 12 ప్యాసింజర్స్ని తీసుకెళ్లే కెపాసిటీ అయి ఉంటే ఆ మోటార్ వెహికల్కి అది ఎగ్జెంప్ట్. ఓకే, ఒక ఎలక్ట్రానిక్ ఈవీ వెహికల్ అంటే ఈ ఎలక్ట్రానిక్ మోటార్ వెహికల్ని దాని కెపాసిటీ అంతా మోర్ దెన్ 12 ప్యాసింజర్స్ తీసుకెళ్ళేది ఒక లోకల్ అథారిటీకి ఇస్తే అది ఎగ్జెంప్టెడ్. ఇక్కడ నీకు ఇంట్రెస్టింగ్ ఏం తగులుతుందంటే, ఇక్కడ లోకల్ అథారిటీకి నేను ఎలక్ట్రానిక్ మోటార్ వెహికల్ కాకుండా నార్మల్ మోటార్ వెహికల్ ఇస్తే అది ఎగ్జెంప్టా అంటే అక్కడ ఎగ్జంప్షన్ ఉండదు. ఎందుకంటే అక్కడ స్పెసిఫిక్గా ఏం చెప్పాడు, ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ అన్నాడు, ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్. మళ్ళీ ఇక్కడ మోటార్ వెహికల్లో ఈవీ వెహికల్ ఇస్తే, ఇక్కడ మోటార్ వెహికల్ ఉంది ఎవరికి, స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్కి, ఆడికి ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ ఇస్తే అక్కడ మళ్ళీ ఆడిది ఎగ్జామ్టే. ఎందుకంటే మోటార్ వెహికల్లో ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ ఇంక్లూడ్ అవుద్ది, కానీ నార్మల్ ఎలక్ట్రిక్ వెహికల్లో మోటార్ వెహికల్ ఇంక్లూడ్ అవ్వదు. అలా గుర్తుంచుకోవాలి, ఓకేనా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ ఒక లోకల్ అథారిటీకి మాత్రమే ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఒక మోటార్ వెహికల్ అది ఏంటంట, గూడ్స్ని క్యారీ చేయడానికి ఒక మోటార్ వెహికల్ నేను ఎవరికి ఇచ్చాను, డిటీడీసీ వాడికి ఇచ్చాను. డిటీడీసీ ఎవడు జీటీఏ, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, వాడికి ఇచ్చినప్పుడు అది కూడా ఎగ్జామ్టే. నేను సరే ఎవరికి ఇచ్చానంటే మా మురళిగడికి ఇచ్చాను. మా మురళిగడు ఏం చేస్తాడంటే, ఆడేం చేస్తాడంటే ఒక స్కూల్ పిల్లలకి ఈ నేను ఇచ్చిన ఏమి ఇచ్చినడికి వ్యాన్ ఇచ్చాను అనుకో, ఒక వ్యాన్ ఇస్తే ఆ వ్యాన్లో మా మురళిగడు ఏం చేస్తున్నాడంటే స్కూల్ పిల్లలందరినీ తీసుకెళ్తూ ఉంటే అది ఏమవుతుంది, నేను ఎవరికి ఇచ్చా, మురళిగడికి ఇచ్చిన ఈ మోటార్ వెహికల్ అనేది ఎగ్జామ్టు, అదే చెప్తాడు. ఎందుకంటే మా మురళిగాడు స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళడానికి వాడుతున్నాడు కాబట్టి, ఒక స్కూల్కి ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి సర్వీసెస్ ఈ వ్యాన్ మీద నువ్వు ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు అంతే, మొత్తం రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్లో. ఓకేనా, ఒకసారి చదువుతావా నువ్వు. ఫస్ట్ రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే ఏంటి, రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్. ఉత్తేజ్ గాడు కాగ్నిజెంట్ గాడికి ఏం చేస్తున్నాడు, కార్లు ఇచ్చేదండి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో. సప్లయర్ ఎవడో ఉత్తేజ్ అక్కడ కార్లు ఇచ్చేది, కానీ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కాగ్నిజెంట్ బిల్డింగ్ కట్టుకోవాలి. అదే చెప్పాడు. సప్లయర్ షుడ్ బి అదర్ దెన్ బాడీ కార్పొరేట్, రిసిపియన్ షుడ్ బి బాడీ కార్పొరేట్, రేట్ ఆఫ్ జిఎస్టీ షుడ్ బి 5%. ఓకే, ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా సరే అది ఎఫ్సిఎంలోకి వెళ్తుంది. మరి వాడికి ఎగ్జామ్షన్స్ ఏమి ఇచ్చామండి, స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్కి మోర్ దెన్ 12 ప్యాసింజర్స్ ఇస్తే హైరింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ అది ఎగ్జామ్ట్. హైరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ మోర్ దెన్ 12 ప్యాసింజర్స్ టు లోకల్ అథారిటీ. హైరింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ దట్ కెన్ క్యారీ గూడ్స్ టు ఏ జీటీఏ. హైరింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ టు ఏ పర్సన్, ఇది ఇంపార్టెంట్ చూడు జాగ్రత్తగా, టు ఏ పర్సన్ ప్రొవైడింగ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ అప్ టు 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వాలెంట్. ఈ స్కూల్ పిల్లలు అప్ టు 12th క్లాస్ వరకే ప్రొవైడ్ చేయాలి, అంతకుమించి పెద్దోళ్ళకి ప్రొవైడ్ చేస్తుంటే మళ్ళీ నాకు వీరికి మురళిగడికి ఎగ్జామ్షన్ ఇస్తారా అంటే ఎవరు, మురళిగడికి ఎందుకు ఇస్తారు, నాకు ఇస్తారు ఎగ్జామ్షన్, నేను కదా ఇచ్చేది వీడికి. ఓకే, హైరింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ టు ఏ పర్సన్, మళ్ళీ చదువుతున్నాను చూడు, టు ఏ పర్సన్ అంటే ఎవరు, మురళిగాడు. హైరింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ టు ఏ పర్సన్ ప్రొవైడింగ్, ఈడేం చేస్తుందంటే ప్రొవైడింగ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ అప్ టు 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ స్టాండర్డ్. ఇంకా సాగదీకు, అందులో ఇంకేం లేదు చెప్పడానికి. నెక్స్ట్ ఏంటంటే రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ. ఇక్కడ బొమ్మ వేసుకున్నాను చూడండి మంచిగా. రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలో మా హౌస్ ఓనర్ ఏం చేశాడంటే నాకు రెంట్కి ఇచ్చారండి ఇల్లు, అది ఎగ్జామ్టెడా, ట్యాక్స్ బిల్ అంటే అది ఎగ్జామ్ట్. మా హౌస్ ఓనర్ ఏం చేశాడంటే మా మురళిగేడ్ అని కూడా ఇప్పుడు మా మురళిగేడ్ రిజిస్టర్డ్ పర్సన్ అనుకో, ఆడేం చేశాడు,
వాడికి ప్రొవైడ్ చేశారు. మురళి ఈజ్ ఏ రిజిస్టర్డ్ పర్సన్. ఆడు ఏం చేస్తున్నాడు, హౌస్ అనేది ఇస్తే వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఉంటున్నాడు. వాళ్ళ ఫ్యామిలీకి కాబట్టి అది ఎగ్జామ్టే. కానీ ఈసారి ఇంకోటి ఏం చేశాడంటే, మా మురళీగేడికి ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్లో ఉన్న ఎంప్లాయీస్కి ఈ హౌస్ అనేది రెంట్కి ఇస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఈడెవడో హౌస్ ఓనర్ అని సప్లయింగ్ సర్వీసెస్ టు మురళి. సో మురళీగాడే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి జిఎస్టీ. సింపుల్. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో కేసెస్ ఏంటంటే, ఇప్పుడు మురళి అని వాడు ఏం చేస్తున్నాడంటే ఒక రిజిస్టర్డ్ పర్సన్కి ఇస్తున్నాడు. అది రివర్స్ ఛార్జ్ మెకానిజం. అంతేనా, ఇంకేమైనా ఉందా ఇందులో? ఇప్పుడు మనం చదివేది ఏంటంటే రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ మీద ఎప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి అంటే, హౌస్ ఎప్పుడైతే ఆ ప్రాపర్టీ అనేది నువ్వు రిజిస్టర్డ్ పర్సన్కి ఇస్తావో అది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఒకవేళ రిజిస్టర్డ్ పర్సన్కి ఇచ్చినా సరే వాడు కనుక వాడి ఫ్యామిలీ స్టే కోసం అయితే అది ఎగ్జామ్ట్. అలా కాకుండా వాడు ఎంప్లాయీస్ ఉండడానికి ఇస్తే అది రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకే, సింపుల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంకేమైనా చెప్పచ్చు ఇందులో? ఇంకా ఉంది, చెప్తున్నా. ఎగ్జామ్షన్స్ ఏదో చెప్పాడు చూడు. రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ, రెంటింగ్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్ ఈజ్ ఎగ్జామ్ట్. ఇది ఎగ్జామ్ట్. ఉత్తేజకిస్తే ఎగ్జామ్ట్. రెంటింగ్ టు రిజిస్టర్డ్ ఇండివిజువల్ ఫర్ హీజ్ ఫ్యామిలీ స్టే. ఈ రిజిస్టర్డ్ పర్సనే కానీ వాడు ఫ్యామిలీ స్టేకి ఇస్తున్నారు కాబట్టి ఇది కూడా ఎగ్జామ్టే. ఎప్పుడు మరి రిసిపియంట్ షుడ్ బి రిజిస్టర్డ్. ఈ రిసిపియంట్ అనేవాడు రిజిస్టర్డ్. వాడు బిజినెస్ పర్పస్కి కానీ లేదంటే వాడు ఎంప్లాయీస్కి ఇస్తే అది మళ్ళీ ఏమవుతుందంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకే, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ హౌస్ అనేది నేనేం చేస్తున్నానంటే కమర్షియల్ పర్పస్కి యూజ్ చేసుకుంటున్నా. ఇక్కడ హౌస్ ఓనర్ అన్నానా, ఈ హౌస్ ప్రాపర్టీ అనేది రెండు విధాలుగా వాడచ్చు. ఒకటి రెసిడెన్షియల్ పర్పస్కి వాడచ్చు, లేదంటే ఇంకోటి కమర్షియల్ పర్పస్కి వాడచ్చు. ఎప్పుడైనా సరే ఒక కమర్షియల్ ప్రాపర్టీ హౌస్ ఓనరు ఇస్తే దాని మీదే ఎవడు పే చేయాలి జిఎస్టీ. ఇక్కడ చూడు, నీకు ఒక ఇక్కడ రాసుకున్నాను. కమర్షియల్ ప్రాపర్టీ ఎప్పుడైనా సరే అది రిజిస్టర్డ్ పర్సన్కైనా అన్రిజిస్టర్డ్ పర్సన్కైనా ఇస్తే అది ఖచ్చితంగా ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ఎవడైతే ఇచ్చాడో వాడే ప్రొవైడ్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటి, మా హౌస్ ఓనర్ అని వాడే పే చేయాలి. కమర్షియల్ ప్రాపర్టీ ఏమైనా ఇస్తే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అని వస్తుంది. ఏముంది ఇక్కడ, కమర్షియల్ ప్రాపర్టీరా, నువ్వు రిజిస్టర్డ్ పర్సన్కి ఇచ్చినా అన్రిజిస్టర్డ్ పర్సన్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా సరే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో జిఎస్టీ పే చెయ్యి. అంతే, ఇంకంత మించి ఇందులో సాగదీయడానికి ఏం లేదు. అంత మాత్రం గుర్తుంచుకో చాలు. మరి కమర్షియల్ ప్రాపర్టీ ఎప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలోకి వస్తుంది? కమర్షియల్ ప్రాపర్టీ రెంట్కి ఇస్తే అసలు కమర్షియల్ ప్రాపర్టీ రివర్స్ ఛార్జ్ మెకానిజం లేదు. చూడు ఇక్కడ, కమర్షియల్ ప్రాపర్టీ ఎఫ్సిఎం, ఇంకోటి ఏంటి, కమర్షియల్ ప్రాపర్టీ ఎఫ్సిఎం, కమర్షియల్ ప్రాపర్స్ ఎఫ్సిఎం. అసలు లేనే లేదు. కమర్షియల్ ఎన్ని సినారియోస్లు ఇచ్చినా సరే కమర్షియల్ పర్పస్కి ఇచ్చింది ఎప్పుడు కూడా ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలోనే ట్యాక్సిబుల్. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చాం సార్? సీజీ గాట్ సాలెడ్స్లో మనం ఎక్కడ దాకా కవర్ చేసామంటే SIRR. సార్ అనగానే SIR కాదు, SIRR రావాలి. గాట్ సాలెడ్స్. ఓకే, ఎవరో ఫోన్ చేస్తున్నారు. నెక్స్ట్ సర్వీసెస్ ఏంటి మనకి? నెక్స్ట్ సర్వీసెస్ కాపీరైట్ సర్వీసెస్. కాపీరైట్ సర్వీసెస్ అట అంటే ఏంటి? టెంపరరీ ట్రాన్స్ఫర్ ఆఫ్ IPR, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. టెంపరరీ ట్రాన్స్ఫర్ ఆఫ్ IPR. కాపీరైట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి కాపీరైట్స్? ఒరిజినల్ లిటరేచర్ అంటే పుస్తకాలు రాస్తారు కదా వాళ్ళు. డ్రామాటిక్ వర్క్స్, డ్రామాలు రాసే వాళ్ళు అమ్మాయిలు. డ్రామాటిక్ వర్క్స్, మ్యూజికల్ వర్క్స్, ఆర్టిస్టిక్ వర్క్స్, ఇవన్నీ కూడా స్పెసిఫైడ్. అంటే వీళ్ళందరూ ఎవరు ఉంటారంటే ఇండివిజువల్స్ ఉంటారు. వీళ్ళు చాలా క్రియేటివ్ పర్సన్స్ కాబట్టి క్రియేటివ్ పర్సన్స్ని మీరు ఇబ్బంది పెట్టకండి. జిఎస్టీ వాళ్ళకి చెప్తున్నాడు అన్నమాట గవర్నమెంట్ వాడు. క్రియేటివ్ పర్సన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ నేషన్ బిల్డింగ్. సో వీళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు ఎవరికైతే ప్రొవైడ్ చేస్తున్నారో సర్వీసెస్ వాళ్ళని క్యాచ్ చేయండి మీరు. సో వాళ్ళని పట్టుకోండి, రివర్స్ ఛార్జ్ మెకానిజం వాళ్ళ దగ్గర వసూలు చేయండి అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. కాబట్టి ఒరిజినల్ లిటరేచర్, డ్రామాటిక్ వర్క్స్, మ్యూజికల్, ఆర్టిస్టిక్ వీళ్ళు ఎవరైనా సరే
ఇప్పుడు ఆథర్ అనేవాడు ఎవడో? ఒరిజినల్ లిటరరీ అంటే ఆథర్, ఒక కవి. కవి పుస్తకం బుక్ పబ్లిషర్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఈయన రాసిన పుస్తకాన్ని వీళ్ళు ఏదో ఒక బుక్ పబ్లిషర్స్ బుక్ పబ్లిషింగ్ హౌసెస్ ఉంటాయి కదా, అందులో ఏదో ఒక వాళ్ళు ఏంటి వీడు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ని తీసుకుని వాడు డబ్బులు ఇస్తారు. అప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజం వీడు పే చేయాలి, బుక్ పబ్లిషింగ్ హౌస్. ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేశాడు, మ్యూజిక్ తయారు చేసి మ్యూజిక్ కంపెనీకి ఇచ్చాను, మ్యూజిక్ కంపెనీ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఇది అందరికీ తెలిసిందే, ఇందులో పెద్ద సాగదీయడానికి ఏం లేదు. సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇఫ్ అది ఇందులో ఇచ్చాడు ఒరిజినల్ లిటరరీలో ఒక ఆప్షన్ ఉంది. ఇఫ్ ఆథర్ ఆప్ట్స్ టు పే జిఎస్టీ అండర్ ఎఫ్సిఎం, లాక్ ఇన్ పీరియడ్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్. ఒకవేళ ఒరిజినల్ లెటర్లో మాత్రం ఒక ఆప్షన్ ఉందంట, ఏంటి? ఎవడైతే ఇండివిజువల్ ప్రొవైడ్ చేస్తున్నాడో వాడే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం పే చేయాలనుకుంటే వాడు పే చేసుకోవచ్చు. బట్ ఒకసారి ఆప్ చేసుకున్న తర్వాత అది 1 year వరకు వాడికి ఉంటుంది. ఏంటి, 1 year వరకు మళ్ళీ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో మారలేడు, ఒక ఇయర్లో ఒకసారే తీసుకోగలడు. అది ఒరిజినల్ లిటరరీలో ఉండే కండిషన్ అన్నమాట. ఇంక మిగిలిన ఎవరికి కూడా ఆ ఆప్షన్ లేదు. ఓకే. ఓకే. ఎందుకు చేస్తారు నార్మల్గా ఇండివిజువల్స్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం? నేను ఎందుకు జిఎస్టీ పే చేస్తాను అంటాడంటే, ఒకవేళ వాడికి ఐటీసీ అనేది ఉందనుకో, అది ఎక్స్పైర్ అయిపోద్ది కదా వాడు యూజ్ చేసుకోకపోతే, అందుకే అయి ఉండొచ్చు. ఓకే, గుడ్. నెక్స్ట్ ఏంటంటే జీటీఏ ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. ఇది యాక్చువల్లీ ఎగ్జామ్షన్స్లో మనం ఏం చేసామంటే దీని మీద ఒక 1 hour వీడియో చేసాం. ఇందులో మొత్తం రెంటింగ్ ఆఫ్ మోటార్ జీటీఏ నుంచి ఎలా కవర్ చేసామంటే, జీటీఏకి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, గూడ్స్, రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్, ఇంకోటి ఏదో ఉంటుంది, ఇంకో సర్క్యులర్ ఏదో కవర్ చేసి మొత్తం అన్ని ఒక గ్రూప్ కింద చేసాం ఇది ఎగ్జామ్షన్స్. అది చూస్తే యూ విల్ గెట్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. బట్ ఇక్కడ ఒకసారి చదవాలి కాబట్టి, జీటీఏ అనేది డిటిడిసి అనేది ఒక మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. కొరియర్ ఏజెన్సీ, వీడు ఎయిదర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో పే చేయొచ్చు, లేదంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలోనే పే చేయొచ్చు. ఒకవేళ వాడు ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ఆప్ చేసుకుంటే మళ్ళీ ఆడికి 2 అవకాశాలు ఉన్నాయి. ఏంటి, నువ్వు 12% చొప్పున జిఎస్టీ పే చేయి అండ్ యూ కెన్ క్లెయిమ్ ఐటీసీ. లేదు అనుకుంటే 5% చొప్పున నువ్వు పే చేసి నువ్వేం చేయొచ్చు, నో ఐటీసీ. అంటే అర్థం ఏంటంటే 12% చెప్పిన పే చేసి అనుకో నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదు సార్ నాకు ఐటీసీ వద్దనుకుంటే డైరెక్ట్ 5% పే చేసి యూ కెన్ నో ఐటీసీ. మీకు ఐటీసీ అనేది ఆప్షన్ లేదు ఇంకా. లేదంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో నీ రిసిపియంట్ 5% చొప్పున తీసుకొని వాడు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇందులో మనం గుర్తుంచుకోదగ్గ విషయాలు ఏమున్నాయి? ఇందులో ఎగ్జామ్షన్స్ ఉన్నాయా? ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఒకసారి చూడు, ఇక్కడ మనం కష్టపడి బొమ్మ వేసాం. డిటిడిసి కొరియర్ కూడా ఏం చేశాడంటే, ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ అంటే నేను ఉత్తేజ్కి ఇండివిజువల్కి కానీ ఒక హెచ్యుఎఫ్ కానీ ఏజేపీకి కానీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జామ్టు, నువ్వు దాని మీద జిఎస్టీ కలెక్ట్ చేసుకునే అవసరం లేదు. ఓకే. ఒకవేళ రిజిస్టర్డ్ పర్సన్కి ప్రొవైడ్ చేసావు, బట్ ఎందుకు ఆ రిజిస్టర్డ్ పర్సన్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు? జస్ట్ ఫర్ టీడీఎస్ డిడక్షన్ పర్పస్ కోసం చేయించుకున్నాడు రిజిస్ట్రేషన్. అప్పుడు కూడా వాడు ఎగ్జామ్టే, వాడికి ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ కూడా ఎగ్జామ్టే. లేదు సార్, నేను డిటీడీసీ కొరియర్నే, బట్ నేను ఏం చేస్తున్నానంటే నోటిఫైడ్ గూడ్స్ని నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను, అది కూడా ఎగ్జామ్టే. ఈ నోటిఫైడ్ గూడ్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడు, నోటిఫైడ్ గూడ్స్ అంటే ఏంటో చెప్పాడు. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, ఫుడ్ గ్రెయిన్స్. ఆ ఫుడ్ గ్రెయిన్స్లో ఏమున్నాయట, ఇంక్లూడింగ్ ఫ్లోర్, పల్సెస్, మిల్క్, సాల్ట్. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, దీని మీద క్వశ్చన్లు ఉన్నాయి. ఆర్గానిక్ మాన్యూర్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, రిలీఫ్ మెటీరియల్ ఫర్ న్యాచురల్ ఆర్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్, డిఫెన్స్, మిలిటరీ ఎక్విప్మెంట్. దీన్ని ఏమైనా గుర్తుంచుకుని మనం ఏమైనా కోడ్ చేయొచ్చా? అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఎన్ని ఉన్నాయా? అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఆర్గానిక్ మాన్యూరు, మనుషులు నాశనం చేసే వాటికి 2 ఉంటాయి. ఇది రిలీఫ్ మెటీరియల్స్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ ఆర్ మ్యాన్మేడ్ డిజాస్టర్. మన మిలిటరీ అనేది చాలా పవర్ఫుల్గా పెట్టాలి కాబట్టి డిఫెన్స్ ఆర్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఏమైనా పట్టుకెళ్ళినా సరే అదే ఎగ్జామ్టెడ్. అంటే ఇక్కడ ఫ్లోరు, పల్సెస్, మిల్క్, సాల్ట్ ఇంట్లో వాడుకునే ఏమైనా అనమాట. ఏమైనా ఐటెం చేసుకోవచ్చా వీటితో? ఫ్లోర్ అంటే ఓకే, పల్సెస్, మిల్క్, సాల్ట్. మిల్క్లో సాల్ట్ కలిపితే వర్స్ట్గా ఉంటుందా? వద్దులే. సరే ఉండే, ఏమైనా ట్రై చేస్తాను నేను చెప్తాను చూడు. ఏంటంటే నేను ఒక ప్యూర్ వెజిటేరియన్ అనుకో, నేను బతకడానికి ఏమేమి కావాలి? రైస్ కావాలా నాకు,
రైస్ కావాలి, పల్సెస్ కావాలి, మిల్కు, మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలంటే ఒక అగ్రికల్చర్ ప్రొడ్యూసర్, అగ్రికల్చరల్ ఐటమ్స్ అన్నీ, అది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటే చాలా ఉంటాయి కదా, మొత్తం అన్నీ వెజిటబుల్స్, క్యారెట్స్, ఫ్రూట్స్, అన్నీ కూడా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉన్నది, అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఓకే. అయితే నేను పండించుకుంటానన్నమాట. నేను చాలా హెల్త్ కాన్షియస్ పర్సన్ కాబట్టి నేను అగ్రికల్చర్ ప్రొడ్యూస్‌ని పండించుకుంటాను. దాని తర్వాత ఇందులో ఏం పండిస్తాను, ఇంకా ఫ్లోర్స్ పండిస్తాను. ఫ్లోర్స్ అంటే ఏంటి? పిండి అనుకుంటా. ఆ! ఇది లైక్ నా పల్సెస్ అన్నీ ఆడిస్తే వస్తది కదా పిండి. ఫ్లోర్సు, పల్సెస్. ఇప్పుడు నేను వేరే బయట ప్యాకెట్ పాలు తాగననమాట. నేను మా ఇంట్లో ఒక దూడని పెంచుకొని దాంట్లో వచ్చిన మిల్కే తీసుకుంటాను. మిల్క్. అంటే నాది ఒక పల్లెటూరులో, పక్కా పల్లెటూరులో బ్రతుకుతున్నాను నేను. నేను బయట నుంచి ఏం తెచ్చుకోను. అన్నీ నేను నా సొంతంగా నేనే పండించేసుకుంటాను. అయితే ఇలా పండించుకున్న జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? న్యూస్ పేపర్ చదువుతా ఉంటానన్నమాట డైలీ. న్యూస్ పేపర్ చదువుతాను. అలాగే మ్యాగజైన్స్ కూడా చదువుతాను. ఆ మ్యాగజైన్స్ అయ్యి చదువుతుంటే ఒకరోజు ఏమైందంటే నేను చాలా మోటివేట్ అయిపోయానన్నమాట. మనం తినేది మనమే పండించుకోవాలని చెప్పి ఏదో టైటిల్‌తో వస్తే నేను ఇన్‌స్పైర్ అయిపోయి నేనేం చేశానంటే మా ఫార్మ్ ల్యాండ్‌లో, మాకున్న ల్యాండ్‌లో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఐటెమ్స్ అన్ని వెజిటబుల్స్, తినడానికి కావాల్సిన ప్రతి అగ్రికల్చర్ ఐటెము పండించేసుకుంటున్నాను. ఆ తర్వాత పండించుకుంటున్నా. అంటే ఏంటి? పప్పులుంటాయి కదా! ఇగ దాలు, పెసరపప్పు, కందిపప్పు ఇలాగ అన్ని పల్సెస్ కూడా పండించేసుకుంటున్నా. పండించుకుంటూ దాంట్లోంచి ఫ్లోర్స్ తయారు చేయించుకుంటున్నా. నేనే ఆడించేసుకుంటున్నాను ఫ్లోర్స్. ఓకే. ఇప్పుడు ఈ పంట పండాలంటే నాకు ఏం ఉండాలి? ఎరువు ఉండాలి. అది కూడా నేను చాలా హెల్త్ కాన్షియస్ కాబట్టి ఆర్గానిక్ మాన్యూర్ మాత్రమే వాడతాను. ఆర్గానిక్ మాన్యూర్. అయితే ఇలా ఉండగా ఒకరోజు ఏమైందంటే, నేనేం చేశాను, మళ్ళీ చెప్తాను స్టోరీ. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ చదివి నేను హెల్త్ కాన్షియస్‌గా ఉందని డిసైడ్ అయిపోయి నేనే ఆహ్, ఎలా పండించుకోవాలని చెప్పి ఐ గాట్ ద నాలెడ్జ్ అండ్ నేను పంటలు పండించుకుంటున్నా ఉంటా. ఈ పంటల్లో నేనేం పండించుకుంటానట, అగ్రికల్చర్ ప్రొడ్యూసు, ఫ్లోరు, పల్సెసు, అలాగే మా మా ఇంట్లో ఒక బర్రెని కొనుక్కొని మిల్క్ కూడా ఆ బర్రె దగ్గర నుంచే తీసుకుంటున్నాం. బర్రేది 1 సెకండ్ ఆగు. బయటికెళ్ళిపోయాను. ఒకసారి ఆగు. ఒకరోజు నేనేం చేశానంటే, హెల్తీగా ఉండాలి, హెల్తీగా మారిపోవాలని చెప్పి అనుకుంటున్నప్పుడు, ఒక న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ చదువుతున్నప్పుడు, మన ఇంట్లో మనం తినే వస్తువులు మనమే పండించుకోవచ్చు అని చెప్పి ఒక న్యూస్ చూసా. అది చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి నేనేం చేశాను, ఎక్కడ చూసాను న్యూస్ పేపర్స్‌లో చూసాను. దాని తర్వాత దాని రిలేటెడ్ మ్యాగజైన్స్‌లో గట్టా నేను ఎక్కువ రీసెర్చ్ చేశా. రీసెర్చ్ చేసి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ తినే ప్రతి ఐటెమ్ కూడా నాకు నేనే ప్రొడ్యూస్ చేస్తున్నా. అలాగే పల్సెస్ కూడా పండించుకున్నా. ఈ పల్సెస్ నుంచి ఏం చేయొచ్చు, ఫ్లోర్స్ అన్ని తయారు చేసుకొని ఇంట్లో కావాల్సిన ఫ్లోర్స్ రెడీ చేసుకున్నా. ఓకే. అయితే ఈ పంట పండించడానికి నాకు మాన్యూర్ కావాలి. అది కూడా చాలా ఆర్గానిక్ మాన్యూరే వాడదాం అనుకున్నా. ఓకే. ఎరువు అంటారన్నమాట. ఓకే. నెక్స్ట్ ఒక రోజు ఏమైందంటే ఇలా ఉండగా సాల్ట్ కూడా నేనే తయారు చేసుకుంటున్నానే, ఇక్కడ గుర్తుంచుకో. సాల్ట్, గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం మూమెంట్ ఏదో ఉంటుంది కదా, అది కూడా నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను అనమాట. సో నా సాల్ట్ నేనే పండించేసుకుంటాను. ఆ తర్వాత సారీ, మా బర్రె కదా ఇది మా బర్రె. టిన్ 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 టిన్. దీనికి ఎన్ని కాళ్ళు వేద్దాం? టిచ్చుకో టిచ్చుకో. ఇది బర్రె. నేను తాకేద్దాం. టిచ్చుకు 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 టిచ్చుకు. బక్క చిక్కిపోయింది మా బర్రె. యా. ఇది మా బర్రె అనమాట. ఈ బర్రెలోంచి వచ్చే పాలు తీసుకుంటాం మేము. ఇంకేంటి ఏంటంటే, ఇంకేముంది, మనం ఒకరోజు ఎలా ఉండగా ఒకసారి ఫ్లడ్స్ వచ్చి మొత్తం అంతా కొట్టుకుపోయింది. కొట్టుకుపోతే అప్పుడు ఏం చేశారంటే, ఇండియన్ గవర్నమెంట్ వాడు పాపం నాకేం చేశాడంటే రిలీఫ్ మెటీరియల్స్ పంపించాడు. రిలీఫ్ మెటీరియల్స్ ఫర్ న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. యాక్చువల్గా ఈ డిజాస్టర్ అనేది న్యాచురల్ డిజాస్టర్. న్యాచురల్ డిజాస్టర్, ఒకవేళ మ్యాన్ మేడ్ డిజాస్టర్ కూడా పంపుతారన్నమాట. అయితే వరదలు ఇలా కొట్టుకుపోవడం వల్ల చాలామంది క్రౌడ్ కొట్టేసుకుంటున్నారు. మాకు కావాలి రిలీఫ్ మెటీరియల్, మాకు కావాలి, పులిహోర పొట్టాల కోసం కొట్టుకుంటారు చూసావా? అలా కొట్టేసుకుంటుంటే అప్పుడు గవర్నమెంట్ వాడు ఏం చేశాడు, డిఫెన్స్ వాళ్ళని కూడా పంపించాడనమాట పులిహోర పొట్లాలకి ప్రొటెక్షన్ కింద. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మిలిటరీ గన్లన్నీ ఎక్విప్మెంట్ అంతా పట్టుకుని వచ్చారు. సో డిఫెన్స్, మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా కవర్ అయిపోయింది మనకి. ఓకే. ఇప్పుడు చూడు ఏముంది, న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ కవర్డ్. ఆ తర్వాత అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, ఫుడ్ గ్రెయిన్స్ కూడా ఉండాలి కదా ఇందులో. అగ్రికల్చర్ ప్రొడ్యూసు, ఫుడ్ గ్రెయిన్స్, పల్సెస్, అందులో మిల్క్, సాల్ట్ కూడా మా బర్రెని కూడా ఇంక్లూడ్ చేయండి. బర్రె
సాల్ట్, ఉప్పు సత్యాగ్రహం. ఆ తర్వాత ఇంకేం కావాలి? రిలీఫ్ మెటీరియల్స్ ఫర్ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, డిఫెన్స్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్. ఏదో కష్టపడ్డాను కథ రాయడానికి. ఓకే. అదనమాట. అయితే ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి వేరే చాప్టర్స్‌లో మనకి క్వెషన్స్‌లో గట్టా ఏం చేస్తాడంటే, రివర్స్ చార్జ్ మెకానిజం అని చెప్పి ఒక్కోసారి క్వెషన్‌లు చెప్పడం. జీటీఏ 12% పే చేస్తుంది అనగానే మనం ఏమిటో అర్థం చేసుకోవాలి. జీటీఏ ఎప్పుడు కూడా 12% అంటే అది ఫార్వర్డ్ చార్జ్ మెకానిజంలో. ఒక్కోసారి ఏం చెప్పడు. జీటీఏ 5% అంటాడు. ఆ 5% అయితే ఫార్వర్డ్ చార్జ్‌లోనే ఛాన్స్ ఉంది. రివర్స్ చార్జ్ మెకానిజంలో కూడా ఛాన్స్ ఉంది. అప్పుడు మనం అజంప్షన్ రాసుకొని వీఆర్ అస్యూమింగ్ ఇట్ యాజ్ రివర్స్ చార్జ్ మెకానిజం ఎఫ్సీఎం అని చెప్పి రాయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈడు జీటీఏ వాడికి ఈ ఆప్షన్ ఉందా? ఎఫ్సీఎంలో కన్నా ఆప్ చేసుకోవచ్చు. ఆర్సీఎం అని చెప్పి ఇది ఇయర్‌లో ఒకసారే ఆప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అసెస్మెంట్ ఇయర్ ఎంత 24, 25లో ఉన్నాం మనం అసెస్మెంట్ ఇయర్. ఓకే. అసెస్మెంట్ ఇయర్ 24, 25లో ఉంటే మనం దాని ప్రీవియస్ ఇయర్ యొక్క లాస్ట్ క్వార్టర్‌లో ఆప్ చేసుకోవాలి ఈ ఆప్షన్ అనేది. ఆడికి ఏ ఆప్షన్ కావాలంటే ఎఫ్సీఎం అయితే ఎఫ్సీఎం, ఆర్సీఎం అయితే ఆర్సీఎం. ఓకేనా? అదే చెప్తారు చూడు ఇక్కడ. ఇఫ్ జీటీ ఆప్స్ టు పే జీఎస్టీ అండర్ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం లాక్ ఇన్ పీరియడ్ ఫైనాన్షియలీ ఒకసారి తీసుకుంటే 1 ఇయర్ దాకా లాక్ అయిపోద్ది. ఆప్షన్ టు బి ఎక్సర్సైజ్డ్ బిట్వీన్ 1st January టు 31st March ఆఫ్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ఎక్కడ దాకా వచ్చాం? ఇక్కడ జీటీఏ సర్వీసెస్ దాకా వచ్చాం. జీటీఏ అడుగు లా అసెస్మెంట్ ఇయర్ 24, 25కి ప్రీవియస్ ఇయర్లో లాస్ట్ క్వార్టర్లో వాడు డెసిషన్ చెప్పాలి. ఎఫ్సీఎం కావాలంటే ఎఫ్సీఎం, ఆర్సీఎం కావాలంటే ఆర్సీఎం. ఓకే. నెక్స్ట్ గవర్నమెంట్ ఏంటిది? ఏంటి? వన్ సెకండ్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే, సార్ సీజీ గోట్ సాలడ్స్లో గవర్నమెంట్ సర్వీసెస్ ఇది చాలా పెద్దది. ఇది యాక్చువల్లీ దీని మీద కూడా ఎగ్జామ్షన్స్లో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసాం. కావాలంటే దీన్ని అక్కడ లింక్ చేస్తా. ఇక్కడ ఏదో జస్ట్ ఒకసారి ఉన్నట్టు చదివేస్తున్నాం టైం వేస్ట్ చేయకుండా. ఇక్కడ ఏంటంటే, గవర్నమెంట్ సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీస్ ఇంక్లూడింగ్ సర్వీసెస్ ఆఫ్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ ఆర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడైనా సరే గవర్నమెంట్ యొక్క సర్వీసెస్ బిజినెస్ ఎంటిటీస్కి ప్రొవైడ్ చేసినప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో బిజినెస్ ఎంటిటీసే పే చేయాలి జీఎస్టీ. అంతే. ఇక్కడ ఏంటంటే ఇంక్లూడింగ్ సర్వీసెస్ ఆఫ్ పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్ ఆర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ అంటే ఈ కైండ్ ఆఫ్ సర్వీసెస్ పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్, కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఈ ఈ సర్వీసెస్ కూడా మనం బిజినెస్ ఎంటిటీస్కి ప్రొవైడ్ చేస్తే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో బిజినెస్ ఎంటిటీసే పే చేయాలి. అయితే ఇక్కడ చూస్తే నోట్లో ఇన్ కేస్ ఆఫ్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఇట్ ఈస్ సర్వీసెస్ అదర్ దాన్ లీగల్ ఫీజ్ ఆర్ రెంటింగ్, దట్ ఈస్ రెంటింగ్. ఇక్కడ అర్థం ఏంటంటే మనకి సప్లైస్ డెఫినేషన్లో గవర్నమెంట్ సర్వీసెస్ అని చెప్పి ఇన్ కేస్ ఆఫ్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ లీగల్ ఫీజు ఏమైనా కలెక్ట్ చేసుకుంటే అది అసలు సప్లైలోకి రాదు అని చదువుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఇక్కడ లీగల్ ఫీజు కాకుండా మిగిలిన ఏదైనా రిసీవ్ చేసుకుంటే కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ అది మాత్రమే వస్తుంది ఇందులోకి. అంటే ఏంటి ఇక్కడ రెంటింగ్ వాళ్ళ ప్రెమైసెస్ రెంట్కి ఇస్తారు కదా కోర్టు, లేదంటే దాని ప్రెమైసెస్లో ఉన్న ఎవరికైనా ఒక బిజినెస్ ఎంటిటీకి రెంట్కి ఇచ్చారనుకో, రెంట్కి ఇచ్చినప్పుడు రెంట్ అమౌంట్ కలెక్ట్ చేసుకుంటుందా అప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో బిజినెస్ ఎంటిటీసే పే చేసుకోవాలి జీఎస్టీ. ఇది కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి జీఎస్టీ ఎగ్జామ్షన్స్లో ఉంటుంది. అక్కడ చూడు ఇక్కడ సాగదీస్తే ఇది లెంత్ పెరిగిపోద్ది. ఇక తర్వాత ఏంటంటే ఇక్కడ చూడు గవర్నమెంట్ బిల్డింగ్ అనేది ఒక బిల్డింగ్ అంటే ఏంటి? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఒక అన్రిజిస్టర్డ్ బిజినెస్ ఎంటిటీకి ఇస్తే అప్పుడు ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో గవర్నమెంటే పే చేస్తుంది. ఐఆర్సిటీసీ ఏమైనా సరే బిజినెస్ ఎంటిటీకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అది కూడా ఎఫ్సీఎంఏ. ఈ రెండే ఎఫ్సీఎం గవర్నమెంట్ సర్వీసెస్లో, మిగిలిన కూడా ఆ రివర్స్ ఛార్జ్ మెకానిజం వస్తుంది. అదే చెప్తారు చూడు. ఇన్ కేస్ ఆఫ్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ టు అన్ అన్రిజిస్టర్డ్ బిజినెస్ ఎంటిటీ, రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ టు అన్రిజిస్టర్డ్ బిజినెస్ ఎంటిటీ అది ఎఫ్సీఎం. ఓకే. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బై ఇండియన్ రైల్వేస్ గట్ట ఏమైనా ఇచ్చినా సరే అది కూడా ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం బిజినెస్ ఎంటిటీకి. ఓకే. ఇది పోతే దానికి ఎగ్జంప్షన్ లిమిట్ ఇవన్నీ కూడా ఎగ్జంప్షన్స్ ఒకసారి చదువుకుంటూ వెళ్తాను చూడు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మనం బుక్స్కి అప్లై చేసుకుంటాం కదా. ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తుందట బిజినెస్ ఎంటిటీస్కి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏమైనా ఛార్జెస్ కలెక్ట్ చేసుకుంటే అది ఎగ్జిమ్టివ్. ఇంటర్ డిపార్ట్మెంటల్ సర్వీసెస్ ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు సిబిఐ వాళ్ళకి స్టేట్ పోలీస్ వాళ్ళు
సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది ఇంటర్ డిపార్ట్మెంటల్ సర్వీసెస్ ఎగ్జిమ్ట్. రైట్ టు యూజ్ టెలికామ్ స్పెక్ట్రమ్ అలొకేటెడ్ బిఫోర్ 1/4/2016 బోత్ వన్ టైమ్ చార్జెస్ అండ్ యాన్యువల్ రాయల్టీ అనేది ఎగ్జిమ్టెడ్. ఓకే. రైట్ టు యూజ్ న్యాచురల్ రిసోర్సెస్ బోత్ ఓన్లీ వన్ టైమ్ చార్జెస్ ఆర్ అలౌడ్. న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఓన్లీ వన్ టైమ్ చార్జెస్ బిఫోర్ 1/4/2016 అయితే. నెక్స్ట్ ఏముంది, రైట్ టు యూజ్ న్యాచురల్ రిసోర్సెస్ టు ఇండివిజువల్ ఫార్మర్ బోత్ వన్ టైమ్ చార్జెస్ అండ్ యాన్యువల్ రాయల్టీ. ఇక్కడ చూడు, ఇవన్నీ ఈ మూడు కూడా ఇంటర్లింక్ అని కాదు కానీ ఒకటే కేటగిరీ. టెలికామ్ స్పెక్ట్రమ్ అయితే ఎవరికి ఇస్తున్నాడు, వన్ టైము యాన్యువల్ రాయల్టీ రెండు ఎగ్జామ్టెడ్ బిఫోర్ 1/4/2016 అయితే. న్యాచురల్ రిసోర్సెస్ ఇది న్యాచురల్ రిసోర్సెస్, ఇది న్యాచురల్ రిసోర్సెస్. బట్ ఇక్కడ ఎవరికి ఇస్తున్నాడు, రైట్ టు యూజ్ న్యాచురల్ రిసోర్సెస్ అలోకేటెడ్ 1/4/2016. ఇది టూ ఈ న్యాచురల్ రిసోర్సెస్ అనేది ఎవరికంటే ఫార్మర్కి ఇస్తున్నాడు. ఇందులో వన్ టైం చార్జెస్ యాన్యువల్ రాయల్టీ ఎగ్జామ్టెడ్. కానీ ఇక్కడ ఫార్మర్ కాకుండా వేరే వాడికి ఇస్తున్నాడు చూసావా, న్యాచురల్ రిసోర్స్ అలోకేటెడ్ టు అన్నాడు. అక్కడ ఏం ఫార్మర్ కాదు, ఎవరికైనా సరే వన్ టైం అంటే బిజినెస్ ఎంటిటీకి అనమాట. ఇది బిజినెస్ ఎంటిటీకి ఇస్తున్నప్పుడు ఓన్లీ వన్ టైం చార్జెసే ఎగ్జామ్టెడ్. ఓకే. సో మనం ఏం రికాల్ చేసుకోవాలి, టెలికామ్ స్పెక్ట్రమ్లోని న్యాచురల్ రిసోర్సులు అది ఫార్మర్కి ఇచ్చే దాంట్లోని వన్ టైం చార్జెస్ యాన్యువల్ రాయల్టీ రెండు కూడా ఎగ్జామ్టెడే. బట్ వాళ్ళిద్దరు కాకుండా ఇంకోటి న్యాచురల్ రిసోర్సెస్ జనరల్గా బిజినెస్ ఎంటిటీకి ఇస్తాయి, అది వన్ టైం చార్జెస్ మాత్రమే ఎగ్జామ్టెడ్. అది 1/4/2016 ముందు. కానీ ఇదేంటి, ఇది 1/4/2016 ముందు కాదు, ఈ న్యాచురల్ రిసోర్సెస్ లైఫ్ లాంగ్ ఇది. ఓకే. మర్చెంట్ ఓవర్ టైమ్ ఛార్జెస్ అండర్ కస్టమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే హాలిడే టైమ్స్లో కూడా వర్క్ చేస్తారు కాబట్టి ఓవర్ టైమ్ ఛార్జెస్ చేస్తున్నారు కాబట్టి ఓవర్ టైమ్ వర్క్ దాని మీద ప్రొవైడ్ చేసే ఛార్జెస్ అనేవి వాళ్ళు కలెక్ట్ చేసుకున్న ఛార్జెస్ ఎగ్జామ్ట్. సేఫ్టీ సర్టిఫికేట్ ఛార్జెస్ షాపింగ్ కాంప్లెక్స్లు గట్టా ఏం చేస్తారంటే సేఫ్టీ సర్టిఫికేట్ తీసుకోవాలి. మా బిల్డింగ్లో ఫైర్ సేఫ్టీ ఉంది, ఆ సేఫ్టీ ఉంది, ఈ సేఫ్టీ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా సర్టిఫికేట్ క్లెయిమ్ చేసుకుంటారు. హై సారీ గవర్నమెంట్ ఏం చేసింది, గవర్నమెంట్ అనేది ఈ కాంప్లెక్స్లకి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి సేఫ్టీ సర్టిఫికేట్ మొత్తం సేఫ్టీ చెక్స్ అన్ని చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తుంది, అది ఎగ్జామ్ట్. నెక్స్ట్ కన్సిడరేషన్ ఫర్ టాలరేటింగ్ అన్ యాక్ట్. ఇప్పుడు మనం ఏమైందంటే నేను గవర్నమెంట్తో ఒక ఏమంటారు కాంట్రాక్ట్లోకి అగ్రీ అయ్యాను. నేను గవర్నమెంట్తో ఒక కాంట్రాక్ట్లోకి అగ్రీ అయ్యి ఆ కాంట్రాక్ట్ కనుక నేను మ్యా ఏమంటారు వైలేట్ చేసిన వల్ల ఇప్పుడు కాంట్రాక్ట్ ఏమైపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు క్యాన్సిలేషన్ అయినందుకు గవర్నమెంట్ నా దగ్గర కొన్ని ఛార్జెస్ కలెక్ట్ చేస్తాడు. ఏదైతే కలెక్ట్ చేసాడో అది ఎగ్జామ్టెడ్. కన్సిడరేషన్ ఫర్ టాలరేటింగ్ అన్ యాక్ట్. ఎందుకంటే నేను కాంట్రాక్ట్ని బ్రేక్ చేసినా సరే ఆడు టాలరేట్ చేసాడు కదా, అలా టాలరేట్ చేసినందుకు వాడు కొంచెం ఛార్జెస్ వసూలు చేస్తాడు, అది ఎగ్జామ్టెడ్. షేర్ ఆఫ్ ప్రాఫిట్ పెట్రోలియం ఇది తర్వాత చెప్తున్నాను. షేర్ ఆఫ్ ప్రాఫిట్ పెట్రోలియం ఇది పక్కన పెట్టు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండర్ ఎనీలా కంపెనీస్ యాక్ట్ రిజిస్ట్రేషన్ కింద కానీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కింద కానీ ఏమైనా కలెక్ట్ చేసుకుంటే అది ఎగ్జామ్ట్. ఫీ ఫర్ బర్త్ ఆర్ డెత్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, వీసా ఆర్ పాస్పోర్ట్ ఈ సర్టిఫికేట్లు ఏమైనా ప్రొవైడ్ చేస్తే అది కూడా ఎగ్జామ్ట్. ఇది ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది, ఇవన్నీ బిజినెస్ ఎంటిటీకి బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఉంటుందా అంటే కాదు. బిజినెస్ ఎంటిటీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి ఉంటుంది. ఆ ఎంప్లాయీస్ కోసం వాళ్ళు ఏమైనా తీసుకుంటే అది ఎగ్జామ్టెడ్, అది కవర్ అవుతుంది అన్నమాట. ఫీ ఫర్ బర్త్ ఆర్ డెత్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, వీసా, పాస్పోర్ట్. నెక్స్ట్ ఏముందంటే గ్యారంటీ కమిషన్ ఫర్ గ్యారంటీయింగ్ లోన్స్ టేకెన్ బై పిఎస్యూస్. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏమైనా సరే గ్యారంటీ తీసుకుంటే అది కూడా గ్యారంటీ కమిషన్ ఫర్ గ్యారంటీయింగ్ లోన్స్ టేకెన్ బై పిఎస్యూస్. మనకి గవర్నమెంట్ కూడా ఏం చేస్తాడంటే పబ్లిక్ సెక్టర్కి లోన్ కోసం బ్యాంకులకి గ్యారంటీ ఇస్తాడు, అది కూడా ఎగ్జామ్టెడ్. దీని మీద ఒక క్వశ్చన్ కూడా ఉంది మనకి, క్వశ్చన్ నెంబర్ 5 ఎగ్జామ్షన్స్లో అనుకుంటుంది ఉంది. ఎక్సెస్ రాయల్టీ కలెక్షన్ కాంట్రాక్టర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ వేరియబుల్ రాయల్టీ ఇది కూడా వెయిట్ చేయి, ఇది తర్వాత మాట్లాడదాం. ఫీ ఫర్ గ్రాంటింగ్ నేషనల్ పర్మిట్ టు గూడ్స్ క్యారేజ్ టు ఆపరేట్ త్రూ అవుట్ ఇండియా కంటిగ్యూస్ స్టేట్స్. ఇప్పుడు పెద్ద పెద్ద లోడ్ ఉన్న వ్యాన్లు తిరుగుతాయి కదా, వాళ్ళకి ఆల్ ఇండియా పర్మిట్ ఇస్తారా, అలా ఇచ్చినందుకు ఫీ కలెక్ట్ చేసుకున్న దాని మీద కూడా ఎగ్జామ్టే. అదంతా అయిపోతే ఇవన్నీ స్పెసిఫిక్ ఎగ్జామ్షన్స్ అనమాట. ఈ అమౌంట్లు ఎంత ఉన్నా సరే వాడికి ఎగ్జామ్షన్ ఇస్తాం. ఇప్పుడు మాట్లాడినవి అన్నీ కూడా అమౌంట్ ఎంతను లేదేమిని, ఆ అమౌంట్ ఎంత అమౌంట్ అయినా సరే అది ఎగ్జామ్టెడే.
అయితే ఇక్కడ జనరల్ ఎగ్జంప్షన్స్ అని చెప్తాడు. జనరల్ ఎగ్జంప్షన్స్ రెండే ఉంటాయి. ఈ ఇప్పుడు ఒక బిజినెస్ ఎంటిటీ అగ్రిగేట్ టర్నోవర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ డస్ నాట్ ఎక్సీడ్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ నాట్ అప్లికబుల్ ఫర్ రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. సారీ, ఇక్కడ ఏంటంటే ఒక బిజినెస్ ఎంటిటీ ఉందా, ఆ బిజినెస్ ఎంటిటీ ప్రీవియస్ ఇయర్ యొక్క టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ లిమిట్ దాటలేదనుకో, అది ఎగ్జామ్టే. కానీ ఇది ఎవరికి అప్లికబుల్ కాదంటే నాట్ అప్లికబుల్ ఫర్ రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. ఇమూవబుల్ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చేదాని మీద మాత్రం ఇది అప్లికబుల్ కాదు. నెక్స్ట్ ఏంటి, వాల్యూ ఆఫ్ సప్లై ఏదైనా సరే ఒక ట్రాన్సాక్షన్ వాల్యూ 5000 దాట ఉండకూడదు పెర్ ఇన్వాయిస్. ఒకవేళ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఫర్ ఫైనాన్షియల్ ఇయర్లో 5000 దాటకూడదు. ఓకే, కంటిన్యూస్ సప్లై అంటే ఏంటి, విచ్ టేక్స్ మోర్ దాన్ 3 years టు కంప్లీట్ ద ట్రాన్సాక్షన్. అది కంప్లీట్ అవ్వడానికి మోర్ దాన్ 3 years టైం ఏదైతే పడుతుందో అది కంటిన్యూస్ సప్లై అంటాం అనమాట. అండ్ ఇన్వాల్వ్స్ పీరియాడిక్ పేమెంట్ ఆబ్లిగేషన్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీని మీద ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి మాట్లాడుకున్నాం. ఏంటి, ఇప్పుడు నా టర్న్ ఓవర్ ఎంత, నార్మల్గా బిజినెస్ ఎంటిటీ ఏదైనా సరే సర్వీసెస్ గవర్నమెంట్ బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తే అది ట్యాక్సిబుల్, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో జీఎస్టీ పే చేయాలని చెప్పాం. ఇప్పుడు ఆ బిజినెస్ ఎంటిటీ యొక్క టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ లిమిట్ దాటలేదు ప్రీవియస్ ఇయర్లో అనుకుంటే మళ్ళీ అది ఎగ్జామ్ట్. ఒకవేళ దాటింది, ప్రీవియస్ ఇయర్లో నా థ్రెషోల్డ్ లిమిట్ దాటింది అంటే అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ చూస్తాం. ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ ఏదైతే వాడు బిజినెస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడో అది 5000 దాటలేదు అనుకో, మళ్ళీ ఎగ్జామ్షనే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది ప్రాఫిట్ పెట్రోలియం, షేర్ ఆఫ్ ప్రాఫిట్ పెట్రోలియం, ఇది ఈ పాయింట్స్ సెపరేట్గా డీల్ చేయాలి. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ అలాగే ఒక లీజ్ హోల్డర్ ఎవడో ఉంటాడో వాళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతారు అనమాట. ఇక్కడ ఏం మాట్లాడావు నువ్వు, గవర్నమెంట్ న్యాచురల్ రిసోర్స్ని యూటిలైజ్ చేసుకోవడానికి రైట్ ఇస్తుంది అని చెప్పాము కదా. ఇక్కడ చూడు ఒకసారి, రైట్ టు యూజ్ న్యాచురల్ రిసోర్స్ టు ఇండివిజువల్ ఫార్మర్ బోత్ వన్ టైం ఛార్జెస్ అండ్ యాన్యువల్ రాయల్టీ ఛార్జెస్ అనేవి ఎగ్జామ్ట్ అన్నాడు. అక్కడ న్యాచురల్ రిసోర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా సరే రైట్ టు ఎక్స్ట్రాక్ట్ న్యాచురల్ రిసోర్స్ అని చెప్పి ఒక లీజ్ హోల్డర్కి రైట్ ఇచ్చినప్పుడు వీడేం ఇస్తాడు, మనకి యాన్యువల్ రాయల్టీ అండ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఇస్తాడు లీజ్ హోల్డర్. ఫస్ట్ గవర్నమెంట్ని లీజ్ హోల్డర్ ఒక జాయింట్ వెంచర్లోకి ఎగ్రీ అయ్యి జాయింట్ వెంచర్ ఓపెన్ చేసుకొని లీజ్ హోల్డర్ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాడు, యాన్యువల్ రాయల్టీ వచ్చిన ప్రాఫిట్లో షేర్ ఇస్తాడు గవర్నమెంట్కి. అయితే ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటే గవర్నమెంట్ లీజ్ హోల్డర్ ఇద్దరు ఉన్నారా, ఇప్పుడు బిజినెస్ రన్ చేయడం వల్ల ఇప్పుడు న్యాచురల్ రిసోర్స్ అన్ని బయటకు తీయడం వల్ల నీకేమొచ్చింది, రెవెన్యూ వచ్చిందా, రెవెన్యూ వస్తే నువ్వు ఎవ్రీ ఇయర్ నువ్వు ఏమివ్వాలి, యాన్యువల్ రాయల్టీ అనేది గవర్నమెంట్కి ఇవ్వాలి. ఈ యాన్యువల్ రాయల్టీ ఏదైతే ఉందో అది ట్యాక్సిబుల్, అది సప్లై అని 7(1)(a) డెఫినేషన్లో సప్లై అవుతుంది. 7(1)(a) అంటే ఏంటి, ఎనీ యాక్టివిటీ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ ఎ బిజినెస్ ఈజ్ సప్లై. సో యాన్యువల్ రాయల్టీ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ ఎ బిజినెస్లో వచ్చింది కాబట్టి అది ట్యాక్సిబుల్ అని చెప్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఈ లీజ్ హోల్డరు వాడు ఇంకర్ అయిన ఖర్చు ఏదైతే ఎక్స్పెన్స్ ఇంకర్ అవుతాడో ఈ ఎక్స్ట్రాక్షన్కి అదంతా దాన్ని ఏమంటారంటే కాస్ట్ పెట్రోలియం అంటారు. రికవరీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ని ఏమంటారంటే కాస్ట్ పెట్రోలియం. రికవరీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మీద జిఎస్టీ పడుతుంది అంటే పడదు. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంత వచ్చిందంట రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 1000 రూపీస్ వచ్చింది. మనకి 1000 రూపీస్ వస్తే నీ కాస్ట్, నీ రికవరీ ఆఫ్ ఎక్స్పెన్స్ ఎంత అయింది, 100 రూపీస్ అయింది. సో నువ్వేం చేయాలి, కాస్ట్ పెట్రోలియం చెప్పి 100 రూపీస్ తీసేస్తావు. గవర్నమెంట్కి ఎంత ఇచ్చావు నువ్వు, యాన్యువల్ రాయల్టీ కింద 200 ఇచ్చావు. మిగిలిన ఏదైతే ఉందో ప్రాఫిట్ పెట్రోలియం అంటాం. రెవెన్యూలోంచి యాన్యువల్ రాయల్టీ కాస్ట్ పెట్రోలియం తీసాక ప్రాఫిట్ పెట్రోలియం వచ్చింది. ఈ ప్రాఫిట్ పెట్రోలియం 700 ఉంది కదా, ఈ 700ని నువ్వేం చేస్తావు, గవర్నమెంట్కి ఇస్తావు, అలాగే లీజ్ హోల్డర్కి ఇస్తావు. గవర్నమెంట్కి ఎంత ఇస్తావు, వాడి షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆడికి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి 50-50 అనుకో, 350 రూపీస్ గవర్నమెంట్కి ఇస్తుంది. ఈ షేర్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఎగ్జామ్టెడ్ అట. ఇది ఎక్కడ చెప్పాడు, షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఎగ్జామ్టెడ్ అని చెప్పి, ఇక్కడ చూడు ఒకసారి బుక్లో, షేర్ ఆఫ్ ప్రాఫిట్ పెట్రోలియం రెవెన్యూలోంచి ఏం తీసాడు, కాస్ట్ పెట్రోలియం యాన్యువల్ రాయల్టీ తీసాక ఏదైతే ఉందో, ఫర్ అసైనింగ్ ద రైట్ టు ఎక్స్ట్రాక్ట్ పెట్రోలియం క్రూడ్ ఆర్ న్యాచురల్ గ్యాస్ గవర్నమెంట్ రిసీవ్ షేర్ ఇన్ ప్రాఫిట్ ఆన్ ఎక్స్ట్రాక్షన్ ఇన్ ఎడిషన్ టు రాయల్టీ. రాయల్టీకి బదులు ఎక్స్ట్రా ఏదో తీసుకుంటుందంట. ఏంటి, షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఏదైతే తీసుకుంటుందో అది ఎగ్జామ్ట్ అని చెప్పి ఇక్కడ చెప్పాడు దీని గురించి. మరి లీజ్ హోల్డర్ తీసుకుని కాస్ట్ పెట్రోలియం కూడా ఎగ్జామ్ట్. అది ఎక్కడ చెప్తున్నాడు చూడు, ఇక్కడ నోట్లో చెప్పాడు, కాస్ట్ పెట్రోలియం రికవరీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ బై లీజ్ హోల్డర్ విచ్ ఈజ్ ఆల్సో ఎగ్జామ్టెడ్. ఇది కూడా ఎగ్జామ్టెడ్ అని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నీకు చెప్పింది ఇక్కడ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ షేర్ ఆఫ్ ప్రాఫిట్
నాట్ ఏ సప్లై. ఇప్పుడు లీజ్ హోల్డర్ తీసుకుంటాడు కదా ఇందులో. లీజ్ హోల్డర్ ఈడి షేర్ తీసుకుంటున్నాడు. వచ్చిన ప్రాఫిట్‌లో ₹350 లీజ్ హోల్డర్ తీసుకుంటే వాడి షేరు అది అసలు సప్లయే కాదు. ఎందుకంటే ఒక జాయింట్ వెంచర్‌లో ఆహ్, ఏమంటారు అది? జాయింట్ వెంచర్‌లోంచి వాడి షేర్ ఆడు తీసుకుంటున్నాడు అంతే. అందుకని సప్లై కాదంట. నువ్వు సాటిస్ఫై అవ్వలేదు కదా? షేర్ ఆఫ్ ప్రాఫిట్ నాట్ ఏ సప్లై. నేను సాటిస్ఫై చేయలేను నేను. ఇది యాక్చువల్ గవర్నమెంట్ దాంట్లో చెప్పాను నేను. షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ నాట్ ఏ సప్లై. ఏదైనా సరే ఒక పార్ట్నర్షిప్ ఇదేంటి, ఒక జాయింట్ వెంచరు ఆడికి కాస్ట్ తీసేగా ఏదైతే షేర్ తీసుకుంటున్నాడో అది వీడికి ఎగ్జామ్ట్. అది అసలు సప్లైయే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది ఎగ్జామ్టెడ్, అలా గుర్తుంచుకో. నెక్స్ట్ ఏంటి, ఇంక సాది లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఎక్సెస్ రాయల్టీ కలెక్షన్ కాంట్రాక్టర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ వేరియబుల్ రాయల్టీ అన్నాడా. ఎక్సెస్ రాయల్టీ కలెక్షన్ కాంట్రాక్టర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ వేరియబుల్ రాయల్టీ, దాని మీద ఒక కాన్సెప్ట్ ఉంటుంది చూడు. ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు, ఇది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇలాగ న్యాచురల్ రిసోర్స్ కలెక్ట్ చేసుకునేది ఎవరికి ఇచ్చాడు ప్రాజెక్టు, లీజ్ హోల్డర్ అవడు మిస్సెస్ రెడ్డి అండ్ బ్రదర్స్. కాకపోతే ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రాయల్టీ వీడు ఇవ్వాలి. ఇలాగా యాన్యువల్ రాయల్టీ షేర్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఎలా ఇస్తాడు, వీడి షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఉందా, అసైన్మెంట్ ఒకసారి అసైన్మెంట్ ఆఫ్ రైట్ టు ఎక్స్ట్రాక్ట్ న్యాచురల్ రిసోర్స్ ఫర్ ఏ రాయల్టీ ఆఫ్ 10,000 పర్ టన్. ఎవ్రీ ఇయర్ నువ్వు ఎంత ఇవ్వాలి, ప్రతి టన్ను నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న దానికి ₹10,000 ఇవ్వాలని చెప్పి వీళ్ళిద్దరు అగ్రీ అయ్యారు. అయితే వీడేం చెప్తాడు, ఒక్కోసారి ఎక్కువ రావచ్చు, ఒక్కోసారి తక్కువ రావచ్చు ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు. కానీ గవర్నమెంట్కి ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలనుకున్నది కాబట్టి ఇది ఏం చేసిందంటే మధ్యలో ఒకడు మీడియేటర్ని పెట్టుకుంది, ఎక్సెస్ రాయల్టీ కలెక్టర్ అని. ఏంటి వీడి పేరు, ఎక్సెస్ రాయల్టీ కలెక్షన్ కాంట్రాక్టర్. ఈడేం చేస్తాడు, మిస్సెస్ రెడ్డి బ్రదర్స్ దగ్గర నుంచి ఎంతైతే వేరియబుల్ వస్తుందో అంత తీసుకొని వీడికి ఇవ్వాల్సిన ఫిక్స్డ్ ఇచ్చేసి మిగిలిన నీడు ఉంచుకుంటాడు ఎక్సెస్ రాయల్టీ కలెక్టర్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఫిక్స్డ్ రాయల్టీ ఎంత మాట్లాడుకున్నారు వీళ్ళు, 60 lakhs ఇవ్వాలని చెప్పి మాట్లాడుకున్నాడు. కానీ ఈ సంవత్సరం మనకి ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు ఎంత వచ్చింది, 50 lakhs వచ్చింది. మిగిలిన 10 lakhs ఎవరు ఇవ్వాలి, ఎక్సెస్ రాయల్టీ కలెక్టర్ వీడికి ఇవ్వాలి. కానీ ఈ జిఎస్టీ ఎంత పే చేస్తారు ఎక్సెస్ రాయల్టీ కలెక్షన్, ఏంటంటే ఇక్కడ అదే పాయింట్ చెప్తున్నాడు చూడు, ఎక్సెస్ రాయల్టీ కలెక్షన్ కాంట్రాక్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ వేరియబుల్ రాయల్టీ. వీడు రిసీవ్ చేసుకున్న వేరియబుల్ రాయల్టీ వరకు వీడు ఎగ్జామ్టెడే. అంటే ఇది 50 lakhs మీద వీడు ఏమైనా జిఎస్టీ కట్టాలా, ఏఆర్సీసీ అని కూడా కట్టక్కర్లేదు. ఎందుకు కట్టక్కర్లేదు, దాని మీద రెడ్డి అండ్ బ్రదర్స్ కట్టాడు కాబట్టి. ఇప్పుడు ఈడు ఎవడో ఇది ఈఆర్సీసీ అని కూడా దేని మీద కట్టాలి, వీడికి 60కి 50కి ఉన్న మధ్యలో $10 10 ఉంది కదా, ఆ 10 మీద వీడు జిఎస్టీ కట్టాలి. జిఎస్టీ పే అంటారు రివర్స్ ఛార్జ్ మెకానిజం ఆన్ 10 lakhs. ఈ ఎక్సెస్ 10 lakhs మీద ఈఆర్సీసీ అని కూడా పే చేయాలి. ఒకవేళ ఇఫ్ రాయల్టీ వేరియబుల్ రాయల్టీ 65 lakhs. ఇప్పుడు ఇంకో కేసు ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ కేసులో 65 lakhs రాయల్టీ వచ్చిందిరా, కానీ ఆడు గవర్నమెంట్కి ఇవ్వాల్సిందంత 60 lakhs. ఇప్పుడు ఈఆర్సీసీ జిఎస్టీ ఎంత కడతాడంటే 0. ఎందుకంటే ఆల్రెడీ 65 lakhs మీద మిస్టర్ రెడ్డి అండ్ బ్రదర్స్ కట్టేశాడు. వీడు గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలి, 60 lakhs. సో వీడేం కట్టాల్సిన అవసరం లేదు. ఈ వేరియబుల్ రాయల్టీ 65 lakhs, జిఎస్టీ పేబుల్ బై రెడ్డి బ్రదర్స్ అండ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం ఆన్ 65 lakhs. హవెవర్ ఈఆర్సీసీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ జిఎస్టీ. ఇదనమాట మొత్తం. ఇంకేమైనా మిస్ అయిపోయామా మనం, అంతే. మనం ఫార్వర్డ్ గవర్నమెంట్ సెక్టర్లో ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ఎప్పుడు వస్తుంది, ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గవర్నమెంట్ కనుక ఒక అన్రిజిస్టర్డ్ బిజినెస్ ఎంటిటీకి ఇస్తే అది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. ఐఆర్సిటీసీ ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే బిజినెస్ ఎంటిటీకి అది కూడా ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. లెట్ us గో టు నెక్స్ట్ టాపిక్, ఓవర్సీయింగ్ కమిటీ. ఓవర్సీయింగ్ కమిటీ అన్నది ఏంటి, ఓవర్సీయింగ్ కమిటీ సర్వీసెస్. ఇప్పుడు ఇది ఒక కమిటీ ఉందిరా, ఓవర్సీయింగ్ కమిటీ అనేది. అది ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది, ఆర్బీఐకి ప్రొవైడ్ చేస్తుంది సర్వీసెస్. అప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఆర్బీఐ పే చేయాలి. దీని కండిషన్స్ ఏమీ లేవు. ఓకే సార్, సీజీ గాట్ సాలెడ్స్లో ఓ అయిపోయింది. ఓ అంటే ఓవర్సీయింగ్ కమిటీ. నెక్స్ట్ ఏంటి, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. ఇది కన్స్ట్రక్షన్ సర్వీసెస్లో మనం ఎగ్జామ్షన్స్లో కవర్ చేసాం. సో యూ కెన్ లింక్ దట్ వన్. ఇదేంటంటే పాయింట్ దీంట్లో కొంచెం సాగదెత్తాడు. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్, ఎఫ్ఎస్ఐ, లాంగ్ టర్మ్ లీజు, వీటి మీద ఫస్ట్ అర్థం ఏంటి, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్ అంటే ఇప్పుడు రోడ్ వైడనింగ్లో రోడ్డు పక్కనున్న ఇల్లులు కొట్టేసి వాడికి ఏం చేస్తాడు, బాబు ఈ ఇల్లు కొట్టేస్తున్నాను, నీకు టీడీఆర్ ఇస్తాను, ఈ టీడీఆర్తో నువ్వు ఎక్కడైనా సరే 2 floors బిల్డింగే కట్టుకోవచ్చు అన్నాడు అనుకో, అక్కడ ఏం చేస్తాడంటే ఇంకో ఫ్లోర్ కట్టుకునే ఆప్షన్ నీకు ఇస్తాను ఈ టీడీఆర్ ద్వారా. సో అలా యూటిలైజ్ చేసుకో అన్నాడు. లేదంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటే ఏంటి,
ఇప్పుడు నాకు ఇక్కడ నేను 5 బిల్డింగ్స్ 5 స్టేర్ ఏంటిది 5 ఫ్లోర్స్ దాకా కట్టుకునే రైట్ ఉందనుకో నాకు ఇక్కడ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. బట్ నేను ఎన్ని ఫ్లోర్స్ కట్టుకున్నా 2 ఫ్లోర్సే కట్టుకున్నా. మిగిలిన 3 ఫ్లోర్స్ కట్టుకోలేదు కాబట్టి ఆ రైట్‌ని నేను కూడా అమ్మేస్తాను ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. అలాగే లాంగ్ టర్మ్ లీజ్. నేను ఎవరికైనా సరే గవర్నమెంట్ కాదు. నేను ల్యాండ్ ఓనర్‌ని. నేను ల్యాండ్ ఏం చేశాను లీజ్‌కి ఇచ్చాను వేరేవాడికి. ల్యాండ్‌కి ఇచ్చిన వేరేవాడికి ఇచ్చినప్పుడు 1 సెకండ్ ఆగు. మనం ఎక్కడి దాకా వచ్చాం? సో ఇక్కడ ఏదైనా సరే ల్యాండ్ ఓనర్ ఉన్నాడనుకో, వాడు ఏం చేస్తాడు ప్రమోటర్ ఆర్ బిల్డర్కి ల్యాండ్ లీజ్కి ఇస్తాడనమాట. మోర్ దెన్ 30 ఇయర్స్ ఆర్ మోర్. అప్పుడు ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ లీజ్ అంటారు అనమాట. అప్పుడు అలా ఇచ్చినప్పుడు వాడు వీడికి ఏమిస్తాడు, ప్రమోటర్ వీడికి ఏమిస్తాడంటే అప్ ఫ్రంట్ లీజ్ అమౌంట్ అనేది ఇస్తాడు. ఆ అప్ ఫ్రంట్ లీజ్ అమౌంట్ అనేది ఎగ్జంప్టెడ్. ఎంతవరకు ఎగ్జంప్టెడ్ అంటే అది చెప్తున్నాడు చూడు, ప్రపోర్షనేట్ ఎగ్జంప్షన్. ఇక్కడ చూడు ఒకసారి, transferable development right, a floor space index, long term lease of land, proportionate exemption is to residential units booked before completion certificate or first occupation whichever is earlier. కండిషన్స్ ఏమైనా ఇచ్చాడో లేదు. నార్మల్గా ఏం చెప్పాడు, ఇలా అమౌంట్ టీడీఆర్ కానీ ఎఫ్ఎస్ఐ కానీ లాంగ్ టర్మ్ లీజ్ మీద కానీ ఏమన్నా ఇండివిజువల్ ఉన్నవాడు అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాడు అనుకో, ప్రమోటర్ దగ్గర నుంచి కానీ బిల్డర్ దగ్గర నుంచి కానీ, ఆ అమౌంట్ అనేది దాని మీద రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఈ ప్రమోటరే పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, ప్రెస్టేజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి నేను ఏం ఇచ్చాను, నా ల్యాండ్ ఇచ్చాను. అప్పుడు ఆడేం చేయాలి, ప్రెస్టేజ్ గ్రూప్ ఓడే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో దాని మీద జిఎస్టీ పే చేయాలి. కాకపోతే దాని మీద ఎగ్జంప్షన్ ఏంటంటే ప్రొపోర్షనేట్ ఎగ్జంప్షన్ టు రెసిడెన్షియల్ యూనిట్స్ బుక్డ్ బిఫోర్ కంప్లీషన్ సర్టిఫికేట్. రెసిడెన్షియల్ యూనిట్స్ మీద మనకి ఏమిస్తారట, బుక్డ్ బిఫోర్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఆర్ ఫస్ట్ ఆక్యుపేషన్ కానీ బిఫోర్ కంప్లీషన్ సర్టిఫికేట్ కానీ రాకముందు మనకి ఏదైతే ఇస్తారో అది ఎగ్జంప్టెడ్. ప్రొపోర్షనేట్ ఎగ్జంప్షన్ టు రెసిడెన్షియల్ యూనిట్స్ బుక్డ్ బిఫోర్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఆర్ ఫస్ట్ ఆక్యుపేషన్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఫస్ట్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఆర్ కంప్లీషన్ సర్టిఫికేట్ దానికన్నా ముందు బుక్ చేసేసుకోవాలి ల్యాండ్. సో దీని మీద కన్స్ట్రక్షన్ ఆఫ్ సర్వీసెస్లో ఒక పాయింట్ ఉంది చూడు, ఇది కన్స్ట్రక్షన్ సర్వీసెస్లో ఎగ్జంప్షన్స్లో 4th పాయింట్. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ బై ల్యాండ్ ఓనర్ టు ప్రమోటర్ ఆర్ బిల్డర్ ఈజ్ ఎగ్జంప్టెడ్, ప్లస్ లాంగ్ టర్మ్ లీజ్ ఆఫ్ ల్యాండ్ 30 ఇయర్స్ ఆర్ మోర్ బై ల్యాండ్ ఓనర్ టు ప్రమోటర్ బిల్డర్ ఈజ్ ఎగ్జంప్టెడ్, provided the land is used for construction of residential flats and such flats are booked before the completion certificate. అది ఆడు బిల్డర్ ఏం కన్స్ట్రక్ట్ చేయాలి, అక్కడ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. కన్స్ట్రక్ట్ చేసిన దాని మీద అది ఎప్పుడు బుక్ అయిపోవాలి, కస్టమర్స్ ఎప్పుడు బుక్ చేసేసుకోవాలి, బిఫోర్ కంప్లీషన్ సర్టిఫికేట్ ముందే బుక్ చేసేసుకోవాలి. ఓకే, దానికి ఒక ఫార్ములా చెప్పారు చూడు, వాల్యూ ఆఫ్ ఇన్వర్స్ అప్లై ఇంటూ 18% ఫ్లోర్ ఏరియా ఆఫ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ బుక్డ్ బిఫోర్ కంప్లీషన్ సర్టిఫికేట్. ఫ్లోర్ ఏరియా ఎంత బిఫోర్ కంప్లీషన్ సర్టిఫికేట్, ఆ తర్వాత డివైడ్ బై టోటల్ ఫ్లోర్ ఏరియా ఆఫ్ ఆల్ ద ఫ్లాట్స్ ఇన్ ద ప్రాజెక్ట్. సో దీని మీద ఒక ఇలిస్ట్రేషన్ ఉంది, ఇలిస్ట్రేషన్ చూస్తే మనకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇప్పుడు మన బిల్డర్ ఎంత ఇచ్చాడు, 10 lakhs ఇచ్చాడు. నేను టీడీఆర్ ఎఫ్ఎస్ఐ ఇచ్చినందుకు వాడు నాకు ఎంత ఇచ్చాడు, 10 lakhs. 10 lakhs మీద 18% జిఎస్టీ ఎంత, 1,80,000. అయితే ఫ్లోర్ ఏరియా ఆఫ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ బుక్డ్ బిఫోర్ సీసీ కంప్లీషన్ సర్టిఫికేట్ కన్నా ముందు ఎంత ఫ్లోర్ ఏరియా బుక్ అయిపోయింది, 28,000 స్క్వేర్ ఫీట్ బుక్ అయిపోయింది. టోటల్ స్క్వేర్ ఫీట్ ఎంత, 50,000 స్క్వేర్ ఫీట్. సో ఇప్పుడు మనకి ఎగ్జంప్షన్ ఎంత ఇస్తారు, 28,000 50,000 ప్రొపోర్షనల్ ఇస్తారు. అంటే మొత్తం 1,80,000 మనం కట్టేసిన జిఎస్టీ. అది అప్పుడు బుక్ డివైడ్ బై టోటల్ 28,000 డివైడ్ బై 50,000 టోటల్ చేస్తే ఎంత వచ్చింది, 1,08,000 అనేది ఏదైతే ఉందో ఎగ్జంప్షన్ విత్ రెస్పెక్ట్ టు ఇన్వర్స్ అప్లై 1,08,000. ఇంత అమౌంట్ ఎగ్జామ్ట్. సో టోటల్ కట్టాల్సింది ఎంత, నేను 1,80,000. అందులోంచి ఈ ఎగ్జామ్షన్ తీసాక 79,200 రివర్స్ ఛార్జ్ మెకానిజంలో జిఎస్టీ పే చేయాలి. అదనమాట. ఇది కూడా అయిపోయా. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ స్పాన్సర్షిప్ సర్వీసెస్. నార్మల్గా నీకేం తెలుసు, స్పాన్సర్షిప్ సర్వీసెస్ అంటే ఐపీఎల్ రికగ్నైజర్స్. ఇది ఎగ్జంప్షన్స్ టాపిక్లో స్పోర్ట్స్ రిలేటెడ్ ఎగ్జంప్షన్ అనమాట. స్పోర్ట్స్ మనం అందులో స్పోర్ట్స్ రివైజ్ చేసుకుంటే ఇది రివైజ్ అయిపోయినట్టే. ఓకే, ఇందులో ఏం చెప్తామంటే నార్మల్గా ఐపీఎల్ అన్నది అన్రికగ్నైజ్డ్ బాడీ, ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి. బీసీసీఐ అనేది ఏంటి, రికగ్నైజ్డ్ బాడీ. ఎప్పుడైతే
ఒక బీసీఎస్ఈ అనేవాళ్ళు ఏం చేస్తున్నారట, స్పాన్సర్‌షిప్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎవటి కంపెనీస్‌కి. గేమ్స్ కండక్ట్ ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం, టా క ఇప్పుడు టాటా వాళ్ళు వీళ్ళు నేను ఎలా ఆలోచించేవాడినంటే ముందు టాటా వాళ్ళు ఉంటారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దీనికి ఒక ఒక క్రికెట్ టోర్నమెంట్‌కి ఫండింగ్ చేస్తున్నారనుకో, ఈడు సర్వీస్ ప్రొవైడర్ అనుకునేవాడిని. వీడు రిసిపియంట్ అనుకునేవాడిని. అది తప్పు. దిస్ అండర్‌స్టాండింగ్ ఈస్ రాంగ్. బీసీసీఐ ఏం చేస్తుంది? టాటా వోడికి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తది కంపెనీ వోడికంటే, బీసీసీఐ ఒక గేమ్ కండక్ట్ చేసి టాటాకి ప్రొడక్ట్స్‌ని డెవలప్ చేస్తుంది. అదే ప్రమోట్ చేస్తుందనమాట. అంటే ఇక్కడ ఏంటి సప్లయర్ బీసీసీఐ అండ్ రిసిపియంట్ టాటా. ఇక్కడ ఎప్పుడైతే రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ బాడీస్ ఇలాగా సర్వీసెస్ చేస్తుందో అది ఎగ్జెంప్టెడ్. అదే అన్‌రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ బాడీ ఎప్పుడైతే ఇలా చేస్తుందో అది మాత్రం ట్యాక్సబులే. అది రివర్స్ చార్జ్ మెకానిజంలో. అంటే ఎవడు ఇక టాటాను వాళ్ళు ఎవరు బాడీ కార్పొరేట్ రివర్స్ చార్జ్ మెకానిజంలో వాడు పే చేయాలి జీఎస్టీ. అదే ఇక్కడ ఇదే అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఒక ఉత్తేజ్ నేను ఒక చిన్న ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నానండి. ఆ ఇన్స్టిట్యూట్‌కి నేను ఐపీఎల్‌లో ప్రమోట్ చేసుకుంటున్నా అడ్వర్టైజ్మెంట్‌కి. అప్పుడు నాకు ఎవరు ప్రొవైడ్ చేస్తారు? అప్పుడు నా దాంట్లో జీఎస్టీ ఎవరు పే చేస్తారంటే ఫార్వర్డ్ చార్జ్ మెకానిజంలో ఐపీఎలే పే చేయాలి. ఎందుకు అంటే నేను అదర్ దాన్ బాడీ కార్పొరేట్ కాబట్టి. ఇప్పుడు ఏమర్థమైంది? ఒక్కొక్క రికగ్నైజ్డ్ బాడీ కార్పొరేట్‌కి ఎప్పుడైతే చేస్తుందో అది ఎగ్జెంప్టెడు. ఒక బాడీ కార్పొరేట్ చేస్తే అది రివర్స్ చార్జ్ మెకానిజంలో జీఎస్టీ పే చేయాలి. ఒక అన్‌రికగ్నైజ్డ్ బాడీ అంటే ఐపీఎల్ అదర్ దాన్ బాడీ కార్పొరేట్ పే చేస్తే అది ఫార్వర్డ్ చార్జ్ మెకానిజంలో ఐపీఎలే పే చేయాలి జీఎస్టీ. ఓకే. అయిపోయిందా? అదే చెప్తాడు ఇది. స్పాన్సర్‌షిప్ సర్వీసెస్ ఎప్పుడు కండిషన్ రివర్స్ చార్జ్ మెకానిజం అవ్వాలంటే కండిషన్స్ ఏంటంటే రిసిపియంట్ షుడ్ బి బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్. ఇది ఎవడై ఉండాలి? బాడీ కార్పొరేట్ అన్న అయి ఉండాలి. లేదంటే ఒక ఫర్మ్ అన్న అయి ఉండాలి. అబ్బో! ఫర్మ్ మిస్ చేశాను. పార్ట్నర్‌షిప్ ఫర్మ్ కూడా ఫర్మే కదా! ఓకే. అప్పుడు వీళ్ళే రివర్స్ చార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఫార్వర్డ్ చార్జీలు ఎప్పుడు పే చేయాలి? అదర్ దాన్ బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్. ఓకే. దీనికి ఉన్న ఎగ్జంప్షన్ ఏంటి? స్పాన్సర్‌షిప్ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ స్పోర్టింగ్ ఈవెంట్. బీసీసీ స్పాన్సర్‌షిప్ ఎవరన్నా టాటా వాళ్ళు ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జామ్ట్. ఓకే. దిస్ ఈజ్ డన్. ఏజెంట్ సర్వీసెస్‌లో ఉన్న నెక్స్ట్. ఏజెంట్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒకటి, మిగిలిన డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ ఒకటి, మిగిలినవి వేరేగా చూద్దాం. ఇన్సూరెన్స్ ఏజెన్సీ సర్వీసెస్కి ఎప్పుడన్నా ప్రొవైడ్ చేసినప్పుడు ఏజెన్సీ సర్వీస్లో ఎవరు ఉంటారు? బిజినెస్ ఫెసిలిటేటర్ ఉంటాడు, బిజినెస్ కరస్పాండెంట్ ఉంటారు. వీళ్ళిద్దరూ నేను ఉత్తేజ్ అని కూడా ఎవడో బిజినెస్ ఫెసిలిటేటర్, మురళి అనేవాడు బిజినెస్ కరస్పాండెంట్. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మీ ఇద్దరం ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాం? ఎల్ఐసి వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే మేము రూరల్ ఏరియాలోకి వెళ్ళి ఇండివిజువల్ ఇంటింటికి వెళ్ళి ఇన్సూరెన్స్ పాలసీలు కట్టిస్తాం అనమాట. నేను మురళిగాడు మేము ఇక్కడ ఇలాగా రూరల్ ఏరియాలో మేము బిజినెస్ ఫెసిలిటేటర్ కానీ బిజినెస్ కరస్పాండెంట్ కానీ ఎల్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అవి ఎగ్జెంప్టెడ్. చూడు ఇక్కడ ఇన్సూరెన్స్ ఏజెంట్ సర్వీసెస్ ఆఫ్ బిజినెస్ ఫెసిలిటేటర్ ఆర్ బిజినెస్ కరస్పాండెంట్ ఇన్ రూరల్ ఏరియా అవి ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జెంప్టెడ్ అని చెప్పాడు. అదే ఇది అర్బన్ అయితే అర్బన్ ఏరియాలో ప్రొవైడ్ చేస్తే అది ట్యాక్సిబుల్. ఎవరు ట్యాక్సిబుల్? రివర్స్ ఛార్జ్ మెకానిజంలో వాడు పే చేసుకోవాలి. ఎల్ఐసి కంపెనీ కూడా పే చేసుకోవాలి. ఓకే. ఓకే. అందులో ఇంకా సాధించడానికి ఏం లేదు. నెక్స్ట్ ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్. డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లో ఇప్పుడేంటి ఒక బిజినెస్ బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్ ఒకసారి అది కాదు అదర్ దెన్ బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్ అనేది డైరెక్ట్గా సెల్లింగ్ ఏజెంట్ కింద బిహేవ్ చేస్తుంది. ఎస్బీఐ బ్యాంక్ రా, దానికి మాలాంటి ఇండివిజువల్స్ ఏంటి దానికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే రివర్స్ చార్జ్ మెకానిజంలో ఎస్బీఐ పే చేస్తుంది. అదే నేను కనుక ఒక బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్ అయ్యాననుకో అప్పుడు ఫార్వర్డ్ చార్జ్ మెకానిజంలో మేమే పే చేయాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ సర్వీసెస్ అయితే నార్మల్గా తంబ్ రూల్ ఏంటంటే ఏజెంట్ సర్వీసెస్ ఎప్పుడైనా సరే ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్ పే చేయడు. ఎవడు పే చేస్తాడు అమౌంట్? ఇన్సూరెన్స్ ఏజెంట్ కాకుండా ఎవడు ప్రొవైడ్ చేస్తాడంటే ఎవడైతే రిసీవ్ చేసుకుంటున్నాడో బ్యాంకులు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. కానీ ఇక్కడ బాడీ కార్పొరేట్ ఫర్మ్ అని ఎప్పుడైతే అన్నావో డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లో అప్పుడు మాత్రం ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మే పే చేయాలి. అదే చెప్పాడు చూడు. కండిషన్స్ ఆఫ్ ఆర్సీఎం ఇప్పుడు సప్లయర్ షుడ్ బి అదర్ దాన్ బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్. ఒకవేళ బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్ అయితే అది ఎఫ్సిఎంలోకి వస్తుంది. నెక్స్ట్ ఇంకేముంది ఇందులో? నెక్స్ట్ అది అక్కడికన్నా నేను ఒకటి చెప్తాను చూడు. ఇదేంటంటే బిజినెస్ ఫెసిలిటేటర్, బిజినెస్ కరస్పాండెంట్.
ఇన్సూరెన్స్ ఏజెంట్ సర్వీసెస్ అనేవి డిఫరెంట్. ఓకే. ఇన్సూరెన్స్ ఏజెంట్ సర్వీసెస్‌లో ఉన్న బిజినెస్ ఫెసిలిటేటర్, బిజినెస్ కరస్పాండెంట్‌ని ఇంకా ఇంటర్‌లింక్ చేయకు. అది సెపరేట్‌గా చూడు. ఇది సెపరేట్‌గా చూడు. ఈ 3 సెపరేట్. ఇన్సూరెన్స్ ఏజెంట్ సర్వీసెస్‌లో సెపరేట్‌గా ఆలోచించాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ సర్వీసెస్‌లో సెపరేటు. ఇది ఇప్పుడు మాట్లాడేది సెపరేట్. ఇన్సూరెన్స్ ఏజెంట్‌లో బిజినెస్ ఫెసిలిటేటర్, బిజినెస్ కరస్పాండెంట్ రూరల్ ఏరియాస్‌లో ఉండి వాళ్ళు ఏమైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జామ్ట్. ఒకవేళ టాక్సిబుల్ అది అర్బన్‌లో ఉండి ప్రొవైడ్ చేస్తే అది టాక్సిబుల్. ఎవడో టాక్సిబుల్ ఎల్ఐసి వాడు రివర్స్ చార్జ్ మెకానిజంలో పే చేసుకుంటాడు. అది క్లియర్. డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడేది జనరల్‌గా బ్యాంక్స్‌కి. బ్యాంక్స్‌కి బిజినెస్ ఫెసిలిటేటర్ గాని, బిజినెస్ కరస్పాండెంట్ గాని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఎలా చేయాలా? ఎలా ఆలోచించాలి? చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా విను. బిజినెస్ బీఎఫ్ అంటే ఏంటి? బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్‌కి ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ ఉందన్నమాట. ఏంటి అడ్వాంటేజు? బ్యాంకు ఇటు సైడ్‌కెళ్తే బ్యాంకు. ఇప్పుడు ఉత్తేజ అని నేనున్నానా? నాకు ఒక సబ్ ఏజెంట్ ఉన్నాడు. ఆడి పేరేంటి? మురళి. ఓకే. నా సబ్ ఏజెంట్ వీడేం చేస్తాడు? వీడు సర్వీసెస్ నాకు ప్రొవైడ్ చేస్తే, నేను బ్యాంక్‌కి ప్రొవైడ్ చేస్తా సర్వీసెస్. నేను బిజినెస్ ఫెసిలిటేటర్ అనేవాడు బ్యాంక్‌కి ప్రొవైడ్ చేస్తే ఏమైతది? అది రివర్స్ చార్జ్ మెకానిజంలో బ్యాంక్ పే చేయాలి జీఎస్టీ. అదే నాకు మురళీగాడు ప్రొవైడ్ చేస్తున్నాడు సర్వీసెస్. ఇది ఎవరు పే చేయాలి అంటే, ఇది ఎఫ్‌సీఎంలో పే చేయాలి. ఇది ఎఫ్‌సీఎం. అంటే ఇందులో మురళీగాడే పే చేయాలి. ఓకే. అంటే ఇటు సైడ్ చూసుకున్నా నా మీదకి రావట్లేదు జీఎస్టీ లయబిలిటీ. నేను ప్రొవైడ్ చేశాననుకో ఒక బ్యాంకే రివర్స్ చార్జ్ మెకానిజంలో పే చేసుకుంటది. ఒకవేళ నా ఏజెంట్ మురళీగాడు నాకు ప్రొవైడ్ చేసాడనుకో ఫార్వర్డ్ చార్జ్ మెకానిజంలో మురళీగాడే పే చేయాలి జీఎస్టీ. సో, ఐయామ్ సేఫ్. కానీ బిజినెస్ కరస్పాండెంట్‌కి ఎలా ఉంటదంటే ఇది రివర్స్. మొత్తం అటు సైడ్ వాచిపోద్ది, ఇటు సైడ్ వాచిపోద్ది ఈడికి. ఇదేంటి బ్యాంక్. ఈ బిజినెస్ కరస్పాండెంట్ ఎప్పుడైనా సరే బ్యాంక్‌కి సర్వీసెస్ ప్రొవైడ్ చేసాడనుకో, ఓకే. బ్యాంక్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఎవడు పే చేయాలి ఇక్కడ జీఎస్టీ? ఫార్వర్డ్ చార్జ్ మెకానిజంలో బిజినెస్ కరస్పాండెంటే పే చేయాలి. మళ్ళీ ఇక్కడ నా ఏజెంట్ మురళీగాడు ఉన్నాడా? మురళీగాడు నాకు సర్వీసెస్ ప్రొవైడ్ చేసాడా? ఆ సర్వీసెస్ మీద రివర్స్ చార్జ్ మెకానిజంలో నేనే పే చేయాలి. అంటే ఇటు సైడ్ వాచిపోతుంది, ఇటు సైడ్ వాచిపోతుంది. నా ఏజెంట్ నాకేమైనా ప్రొవైడ్ చేసిన సర్వీస్ నేనే కట్టాలి. నేను బ్యాంక్‌కి ఏమైనా సర్వీస్ ప్రొవైడ్ చేసినా నేనే కట్టాలి ఎఫ్‌సీఎం కింద. అది బాగా గుర్తుంచుకో. దీని మీద ఒక క్వెషన్ కూడా ఉంది. ఎగ్జామ్షన్ చాప్టర్‌లో ఉంది క్వెషన్ యాక్చువల్లీ. బిజినెస్ కరస్పాండెంట్ ఉన్నాడు. బిజినెస్ కరస్పాండెంట్‌కి వాళ్ళ ఏజెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసాడు. ఇప్పుడు జీఎస్టీ ఎవడు కట్టాలని అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఏజెంటే కట్టాలి. సారీ ఏజెంట్ కాదు. ఆహ్, బిజినెస్ కరస్పాండెంట్ కట్టాలి ఆర్‌సీఎంలో. బిజినెస్ కరస్పాండెంట్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తే ఎఫ్‌సీఎంలో ఫార్వర్డ్ చార్జ్ మెకానిజంలో మళ్ళీ బిజినెస్ కరస్పాండెంటే పే చేయాలి. అదనమాట టాపిక్. సో, ఇక్కడితో మనకేమైంది? ఇందులో చూస్తే కన్‌ఫ్యూజ్ అయితావు. ఏజెంట్ సర్వీసెస్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ అంటే అడ్వకేట్ సర్వీసెస్. ఇక్కడ చూడు లీగల్ సర్వీసెస్ అనేవి ఒక అడ్వకేట్ ప్రొవైడ్ చేస్తున్నట. ఇండివిజువల్ అడ్వకేట్ కానీ, ఒక ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్ కానీ ఈ ఫాలోయింగ్ 4 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జెంప్టెడ్. ఏంటంటే ఒకటి ఇండివిజువల్స్ అదర్ దాన్ బిజినెస్ ఎంటిటీ. సారీ, వీళ్ళు ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాడు? ఒక ఇండివిజువల్, నాలాంటి ఒక ఇండివిజువల్ ప్రొవైడ్ చేస్తున్నాను అనుకో, అది ఎగ్జెంప్టెడ్. వాళ్ళు ఏమై ఉండకూడదు? అదర్ దాన్ బిజినెస్ ఎంటిటీస్కి ప్రొవైడ్ చేసేది ప్రతిదీ కూడా ఎగ్జెంప్టెడ్. గవర్నమెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఎగ్జెంప్టెడ్. వీళ్ళు అనదర్ ఇండివిజువల్ ఆర్ ఫర్మ్కి ప్రొవైడ్ చేసిన ఎగ్జెంప్టెడ్. బిజినెస్ ఎంటిటీ అగ్రిగేట్ టర్న్ ఓవర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ డస్ నాట్ క్రాస్ ద థ్రెషోల్డ్ లిమిట్స్. ఎవరిదైతే థ్రెషోల్డ్ లిమిట్స్ దాటదో వాడికి ప్రొవైడ్ చేసినా కూడా అది కూడా ఎగ్జెంప్టెడే. సో, ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? ఒక ఇండివిజువల్ కానీ, ఒక ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్స్ కానీ నలుగురికి ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జెంప్టెడ్. ఒకటేంటి? ఇండివిజువల్స్. అదర్ దాన్ బిజినెస్ ఎంటిటీస్కి ఎవరికైనా ప్రొవైడ్ చేస్తే ఎగ్జెంప్టెడ్. గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జెంప్టెడ్. అనదర్ ఇండివిజువల్ ఆర్ ఫర్మ్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జెంప్టెడ్. బిజినెస్ ఎంటిటీ అగ్రిగేట్ టర్న్ ఓవర్ డస్ నాట్ ఎక్సీడ్ ఏదన్నా బిజినెస్ ఎంటిటీకే ప్రొవైడ్ చేస్తున్నాయి ఈసారి, కానీ వాటి టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ లిమిట్ దాటలేదు, అది కూడా ఎగ్జెంప్టెడే. ఓకే. ఇప్పుడు ఏ సర్వీసెస్ మళ్ళీ ఒక సీనియర్ అడ్వకేట్ ప్రొవైడ్ చేస్తున్నాడు అనుకో, ఈ థర్డ్ ఎగ్జంప్షన్ అది ఒకటే లేదు, మిగిలిన అన్ని కూడా వీడికి ఎగ్జెంప్టెడే. ఒక సీనియర్ అడ్వకేట్ ఇండివిజువల్ ప్రొవైడ్ చేసిన అదర్ దాన్ బిజినెస్ ఎంటిటీ, గవర్నమెంట్కి బిజినెస్ ఎంటిటీ అగ్రిగేట్ టర్న్ ఓవర్ డస్ నాట్ ఎక్సిడ్ ప్రీవియస్ ఇయర్ థ్రెషోల్డ్ లిమిట్ అయినా వీళ్ళు కూడా ఎగ్జెంప్టెడే. అయితే ఇక్కడ ఎవరికి ఎగ్జంప్షన్ లేదు? వీళ్ళు ఎప్పుడైనా సరే ఒక సీనియర్ అడ్వకేట్ అనదర్ ఇండివిజువల్ ఆర్ ఫర్మ్కి ప్రొవైడ్ చేస్తే అది ట్యాక్సిబుల్. కానీ ఎవరి దగ్గర ట్యాక్సిబుల్? రివర్స్ చార్జ్ మెకానిజంలో ట్యాక్సిబుల్. అంటే ఇక్కడ చూడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీనియర్ అడ్వకేట్ ఏంది? ఒక ఇండివిజువల్ అడ్వకేట్ ఇంకో ఇండివిజువల్ అడ్వకేట్ ప్రొవైడ్ చేస్తున్నాడు. వీడు ఎందుకు ప్రొవైడ్ చేస్తాడు? వీడి క్లయింట్ కోసం కదా ప్రొవైడ్ చేసేది. అప్పుడు ఏం చేస్తామంటే ఈ సీనియర్ అడ్వకేటు
పే చేయాల్సిన ట్యాక్స్ ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఈ ఫైనల్ క్లయింట్ ఎవడైతే ఉన్నాడో వాడు కట్టాలి. అర్థమైంది కదా. సీనియర్ అడ్వకేట్ ఇంకో ఇండివిజువల్ అడ్వకేట్కి ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇండివిజువల్ అడ్వకేట్ ఎందుకు తీసుకుంటున్నాడు సీనియర్ అడ్వకేట్ సర్వీసెస్? ఎందుకంటే వాడి క్లయింట్ కోసం, వాడు క్లయింట్ కాబట్టి ఈ ఫైనల్ క్లయింట్ని పట్టుకుంటాం అంతే. ఒకసారి చదువు ఇప్పుడు. లీగల్ సర్వీసెస్ దట్ ఈజ్ అడ్వకేట్ సర్వీసెస్ బై ఇండివిజువల్ అడ్వకేట్ ఆర్ ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్స్ టు బిజినెస్ ఎంటిటీ. ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారట? వీళ్ళందరూ ఒక బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తే దాని లిమిట్ థ్రెషోల్డ్ లిమిట్ దాటితే అది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్సిబుల్. అయితే ఫాలోయింగ్ ఆర్ ఎగ్జెంప్టెడ్ అట. సర్వీసెస్ టు ఏ పర్సన్ అదర్ దాన్ బిజినెస్ ఎంటిటీ, సర్వీసెస్ టు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ, గవర్నమెంట్ ఎంటిటీ, సర్వీసెస్ టు అనదర్ ఇండివిజువల్ అడ్వకేట్ ఆర్ ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్స్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ బై సీనియర్ అడ్వకేట్. ఈ ఎగ్జామ్షన్ ఎవరికి లేదట? ఏ సర్వీసెస్ ఒకవేళ సీనియర్ అడ్వకేట్ ప్రొవైడ్ చేస్తే ఈ సర్వీసెస్ అది మాత్రం ఎగ్జామ్షన్ లేదు. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటి? సర్వీసెస్ టు ఏ బిజినెస్ ఎంటిటీ whose aggregate turnover during the previous year threshold does not cross the threshold limit. థ్రెషోల్డ్ లిమిట్ ఎవరికైతే దాటలేదో బిజినెస్ ఎంటిటీ అయినా సరే వాడికి కూడా ఎగ్జెంప్టెడ్. సేమ్ ఇదే ఉంటుంది ఆర్బిట్రేటర్ సర్వీసెస్లో కూడా. ఆర్బిట్రేటర్ సర్వీసెస్ టు ఏ బిజినెస్ ఎంటిటీ ఏం చెప్తున్నాడు? సర్వీసెస్ టు ఏ పర్సన్ అదర్ దాన్ బిజినెస్ ఎంటిటీ, సర్వీసెస్ టు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ, గవర్నమెంట్ ఎంటిటీ, సర్వీసెస్ టు ఏ బిజినెస్ ఎంటిటీ హూజ్ అగ్రిగేట్ టర్నోవర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ డస్ నాట్ క్రాస్ ద థ్రెషోల్డ్ లిమిట్. సేమ్. కాకపోతే ఇక్కడ కూడా ఏముంది? థర్డ్ పాయింట్ లేదు వీడికి. సీనియర్ అడ్వకేట్కి ఏదైతే లేదో వీడికి అదే లేదు. ఓకే. నెక్స్ట్, డైరెక్టర్ సర్వీసెస్ టు ఏ కంపెనీ ఆర్ బాడీ కార్పొరేట్. దీని మీద ఒక క్వశ్చన్ ఉంది. ఏముందంటే ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ చూడు. కస్టమర్ ఇన్ఫర్మేషన్. ఒక ఇండివిజువల్ డైరెక్టర్ ఉన్నాడు రా. వీడు ఏం చేస్తున్నాడంట? కాగ్నిజెంట్కి డైరెక్టర్ సర్వీసెస్ అని ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇవి ఎగ్జామ్ట్ అన్నమాట. ఎందుకు ఒక డైరెక్టర్ కింద సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన ఎగ్జామ్ట్ అంటే వాడు ఎంప్లాయీ కింద పని చేస్తున్నాడు ఈ కంపెనీలో, సో అది ఎగ్జామ్టెడ్. ఎంప్లాయీ టు ఎంప్లాయర్ అవన్నీ సప్లై డెఫినేషన్లోకి రావు, అంతే కదా. 71C ఎక్స్క్లూడ్స్లో చదివామా ఒక్కసారి? ఎంప్లాయీ టు ఎంప్లాయర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ ఏ సప్లై, అందుకని అది సప్లై కాదు. నెక్స్ట్ ఏంటి? పర్సనల్ ఇక్కడ చూడు. ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు ఉన్నాడు. డైరెక్టర్ అనేవాడు ఏంటంటే పర్సనల్ కెపాసిటీలో కంపెనీకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు అనుకో, వాడు పర్సనల్ కెపాసిటీలో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. అది మాత్రం ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో అప్పుడు డైరెక్టరే పే చేయాలి జిఎస్టీ. అలా కాదు, నార్మల్గా ఏంటిది? ఒక్క క్షణం ఆగు. 1 సెకండ్, ఐ గాట్ ఇది ఇఫ్ డైరెక్టర్ ఈజ్ ఎంప్లాయీ ఆఫ్ ఏ కంపెనీ ఆర్ బాడీ కార్పొరేట్ దెన్ ఇట్ ఈజ్ నాట్ ఏ సప్లై. ఫస్ట్ పాయింట్ నేర్చుకున్నాం అంతే. ఆ సప్లై కాదు, ఎగ్జామ్ట్ అన్నాం ఫస్ట్ పాయింట్. ఒకవేళ డైరెక్టర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఇన్ పర్సనల్ కెపాసిటీ అయితే వాడు పర్సనల్ కెపాసిటీలో ప్రొవైడ్ చేస్తే ఉన్న సర్వీసెస్ పర్సనల్ ఆర్ ప్రైవేట్ కెపాసిటీ. ఒక డైరెక్టర్ పర్సనల్ కానీ ప్రైవేట్ కెపాసిటీలో ప్రొవైడ్ చేస్తే అది కూడా ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలోనే ప్రొవైడ్ ట్యాక్సిబుల్. కానీ రివర్స్ ఛార్జ్ మెకానిజం ఎప్పుడు ట్యాక్సిబుల్? రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్సిబుల్ ఎప్పుడంటే, ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు ఇప్పుడు పెద్ద అతను రతన్ టాటా లాంటి వారు అనుకో, అలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టకండి, వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కంపెనీయే ప్రొవైడ్ జిఎస్టీ. ఓకేనా? ఆ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కంపెనీ పే చేయాలి జిఎస్టీ. డైరెక్టర్ సర్వీసెస్ డైరెక్టర్ కనుక ప్రొవైడ్ చేస్తారు. అదనమాట ఈ పాయింట్. వీఆర్ ఫైనల్లీ చివరిలో ఉన్నాం. సెక్యూరిటీ ఏజెన్సీ సర్వీసెస్ అట. ఇప్పుడు సెక్యూరిటీ ఏజెన్సీ అని చెప్పి కొన్ని కంపెనీలు పెట్టుకుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారట? సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు కంపెనీస్కి. ఇలా ప్రొవైడ్ చేసే ఏ కంపెనీ అయినా సరే అదర్ దెన్ బాడీ కార్పొరేట్ ఉండి అండ్ నీ రిసిపియంట్ ఎవరో కాగ్నిజెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు కాగ్నిజెంట్ బిల్డింగ్లో ఎవరు ఉంటారు? సెక్యూరిటీస్ పీపుల్ ఉంటారా? వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరైనా ఉన్నారు అదర్ దెన్ బాడీ కార్పొరేట్. ఈ కాగ్నిజెంట్ బిల్డింగ్ అన్న వాళ్ళు ఎవరు? రిజిస్టర్డ్ బట్ నాట్ ఆప్ట్ కాంపోజిషన్ స్కీమ్. వాళ్ళు ఏమో రిజిస్టర్ అయి ఉండాలి, బట్ కాంపోజిషన్ స్కీమ్ అనేది ఆప్ట్ చేసుకుని ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే, నువ్వు టీడీఎస్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నా సరే ఇది నీకు అప్లికబుల్ కాదు రివర్స్ ఛార్జ్ మెకానిజం. అప్పుడు ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో వాడే కట్టాలి.
చాలా జాగ్రత్తగా విను. మనం ఇప్పుడు దాకా ఏం చూసాం, రిజిస్టర్డ్ బట్ ఓన్లీ ఫర్ టు డిడక్ట్ టీడీఎస్ అని చదువుకున్నావా. ఈవెన్ ఇక్కడ నువ్వు జనరల్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా సరే నువ్వేమవుతావంటే నీకు రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లికబుల్ కాదు. అప్పుడు ఎవడు కట్టాలి రివర్స్ ఛార్జ్ మెకానిజం కాకుండా అంటే ఇవి బాడీ కార్ ఈ ఎవడైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడో వాడు కట్టాలి. చూడు ఇక్కడ కండిషన్స్ ఏమి ఇచ్చాడు రివర్స్ ఛార్జ్ మెకానిజంకి. సప్లయర్ షుడ్ బి అదర్ దాన్ బాడీ కార్పొరేట్. వీడు అదర్ దాన్ బాడీ కార్పొరేట్ అయి ఉండాలి ప్రొవైడ్ చేసేవాళ్ళు. రిసిపియన్ షుడ్ బి రిజిస్టర్డ్ బట్ నాట్ ఆప్టింగ్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. ఈ రిసిపియంట్ అనేవాడు రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉండి ఆడు ఎందుకోసం బట్ నాట్ ఆప్ట్ కాంపోజిషన్ స్కీమ్ కోసం ఆప్ట్ చేసుకుని ఉండకూడదు. ఓకే. ఆర్ నాట్ రిజిస్టర్డ్ టు డిడక్ట్ టీడీఎస్. వీడు జస్ట్ టీడీఎస్ డిడక్షన్ కోసమే రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉండకూడదు. ఓకే. వీడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి బట్ ఆడేమైనా కాంపోజిషన్ స్కీమ్ అనేది ఆప్ట్ చేసుకోకూడదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించుకున్న నువ్వు జస్ట్ ఏదో టీడీఎస్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోదు. ఓకే. ఒకవేళ జస్ట్ టీడీఎస్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు నీ సప్లయర్ పే చేయాలి ఎఫ్సిఎంలో. అదనమాట చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. సో ఇక్కడతో మనకి ఏమైందంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయాయి. సార్ సీజీ గోట్ సాలడ్స్. ఇప్పుడు నెక్స్ట్ 9 సెక్షన్ 9 సబ్ సెక్షన్ 3 అయింది. నెక్స్ట్ వీడియోలో 9 మిగిలిన మిస్లీనియస్ అన్నీ లేపేద్దాం.